ప్రియులారా, మరి ఈ 3వ ఆదివారం దేవుడు మనకు అంటే సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్నే ఆధారం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎలా అనుభవించాలి, ఆ వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలి అన్న విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి వాగ్దానం మన జీవితాల్లో మనం పొందుకోకుండా అనేక సందర్భాలలో సాతానుడు మనల్ని రకరకాలుగా వేధిస్తూ దేవుని నుండి, దేవుని వాగ్దాన ఫలాల నుండి మనల్ని దూరం చేస్తాడు. మరి ఆ విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ కనిపించని శత్రువుతో నిత్యము యుద్ధమే. ఈ మాట మీకు అర్థం కావాలంటే మీ కళ్ళకు గంతలు కట్టి ఎవరైనా మిమ్మల్ని కొడుతుంటే తప్పించుకోవడం సాధ్యమా? ఎలా ఉంటుంది? కళ్ళ గంతలు కట్టి మిమ్మల్ని గ్రౌండ్లో నిలబెట్టి ఇంకా కత్తులతో, కొటార్లతో, కొరడాలతో కొడుతుంటే తప్పించుకోవటం సాధ్యమా? అలా అంటే క్రైస్తవ జీవితంలో కూడా అలా కనిపించని ఒక శత్రువుతో నిరంతరం యుద్ధం ఉంటుందండి. వాడు ముందుంటే వాని నమ్మాలా, నమ్మొద్దా, వానితో కొట్లాడాలా, కొట్లాడొద్దా, వాని మాటలకు స్పందించాలా, స్పందించొద్దా అన్నది మనము బెరాజు వేసుకుంటాం. కానీ ఆ శత్రువు అనేవాడు కనిపించడు. వాడు ఏ దిక్కు నుండి ఎవరిని ప్రభావితం చేసి నీ పైకి రేపుతున్నాడో తెలియదు. దేవుని వాగ్దాన ఫలాలు నీవు పొందుకోకుండా నిన్ను ఏ విధంగా వాడు నిరుత్సాహపరుస్తూ దేవుడు నీతో లేడు, దేవుడు నీలో లేడు, ఏ వాగ్దానము కూడా నీకు వర్తించదు అన్నటువంటి ప్రమాదకరమైన మానసిక స్థాయిలోనికి మనల్ని వాడు నెట్టివేసి ఆనందాన్ని తిలకిస్తుంటాడు. ప్రియులారా, మరి అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిని ఎదుర్కోవడానికి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, మరి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రతినిధులుగా, రాయబారులుగా ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్నది నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి వాక్యము మనకు ఎంత తెలిసింది అన్న దానికన్నా తెలిసిన వాక్యానికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు అన్నదే మన శక్తికి మూలం. ఈరోజు తెలిసిన కొంచెం సత్యానికైనా నువ్వు విధేయత చూపిస్తే అద్భుతమైనటువంటి శక్తిగా నువ్వు పరిణమిస్తావు. నీకు వాక్యం అంతా తెలిసిన సాతానుగాడికి విధేయత లేదు కాబట్టి వాడు సాతాన్ అయ్యాడు. ఈరోజు వాక్యం అంతా తెలిసిన ఆ పరిస్థితి నీకు అర్థం కాకపోతే, ఆ పరిస్థితికి విధేయత చూపించకపోతే నీ జీవితంలో శక్తిని నువ్వు పొందుకోలేవు. ప్రియులారా, 2026 సంవత్సరంలో దేవుడు సంఘానికి అంటే మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా మలిచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని మలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణంగా ఆయన మార్చాలనుకుంటున్నాడు. అయితే ఆ జీవితం మన జీవితాలలో అది నెరవేర్చబడాలంటే అపవాది సాతాను యుక్తి, వాని యొక్క కుయుక్తి, వాని వంచనా విధానాలు మనం స్పష్టంగా అర్థం కావాలమ్మా. మనకు స్పష్టంగా అర్థం రోజు సాతానుడు వాని యొక్క యుద్ధ నీతి ఏంటో అర్థం కాని రోజు, వాని యుద్ధ విధానం ఏంటో అర్థం కాని రోజు అపవాదిని ఎదుర్కోవటంలో మనం విఫలమవుతాం. విశ్వాసులుగా చాలామంది ఈరోజు వాపోతుంటారు. ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోతుంటారు. ప్రతి చిన్న విషయానికి నిరాశపడిపోతారు. ఇంకా నాకు వద్దండి, అమ్మ సేవ వద్దండి, ఏం సేవ అండి, ఇన్ని మాటలా అండి అని ఇలాంటి ఒక నిరుత్సాహ స్థితిలోనికి వారు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, శత్రువైనటువంటి సాతానుడు, అపవాది యొక్క యుక్తి ఏమిటో, వాడు ప్రవర్తించే విధానం ఏమిటో, వాడు యుద్ధము నీతో చేసే విధానం ఏమిటో నీకు ఇంకా అర్థం కాలే. ఒకవేళ నీకు అర్థమైతే నీ జీవితం మరోలా ఉంటుంది. మొట్టమొదటి కుటుంబంలో కూడా అదే చేశాడండి. మొట్టమొదటి కుటుంబాన్ని వాడు కత్తి దుయ్యలేదు, మొట్టమొదటి కుటుంబం పైకి సైన్యాన్ని పంపలేదు, మొట్టమొదటి కుటుంబాన్ని వాడు నీరు కార్చినటువంటి విధానం ఏమిటో తెలుసా? వారితోనే వాడు తప్పు చేయించాడు, వారితోనే వాడు పొరపాటు చేయించాడు, వారినే ప్రేమ కలిగినటువంటి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా వాడు వారిని ప్రలోభపరిచాడండి. అది వాని యొక్క విధానం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాని యుద్ధ విధానములో, వాడు విశ్వాసులను సంధించే విధానములో, విశ్వాసులను మరి వాడు ఎదుర్కొనే విధానంలో మార్పేం లేదండి. ప్రియులారా, ఆ సత్యము నీకు అర్థము కాని రోజు, ఆ సత్యము నీకు బోధపడని రోజు, మరి అనేక సందర్భాలలో మనం ఓడిపోతాం. దేవుని బిడ్డ, అందుకే వాక్యమును నిత్యము దేవుని ఆత్మ ప్రేరణతో మనము ధ్యానం చేయాలి. ప్రియులారా, మరి ఆ విషయాలు నేను వివరించక ముందు, మరి అవకాశం వచ్చిన ప్రతిసారి, సందర్భము కుదిరిన ప్రతిసారి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు నా వర్తమానంలో నేను జోడించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది, కొందరు వాక్య బోధకులు వాక్య విభజన కన్నా, వాక్యాన్ని బోధించడానికన్నా ఇతరులను విమర్శించడానికి, హేళన చేయడానికి, వ్యంగ్యంగా, అపహాస్యంగా, అసహనంగా, మరి వారి గురించి అవివేక ధోరణితో తెలియని వింత పోకడలు పెరిగినటువంటి ఈ ఆత్మీయ దుస్థితిలో ఈరోజు ప్రపంచం ఉన్నటువంటి వేళ క్రైస్తవులుగా, విశ్వాసులుగా, ప్రత్యేకంగా ఎంబీ బేతేలు సంఘంగా ప్రతి విషయము పైన మనకు స్పష్టత రావాలన్నదే నా అభిలాష. 2026 సంవత్సరంలో దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. శాశ్వత శోభాతిశయంగా మారుస్తానన్నాడు. అనేక తరములకు మనల్ని దీవెనకరంగా ఆయన మారుస్తానని వాగ్దానం చేశాడు. మరి అందులో భాగంగా ఒక వివరణ ఈరోజు పాటల గురించి నేను ఇవ్వాలనుకుంటే, సరే, మరి ఈరోజు పాటల గురించి నేను మాట్లాడుతున్నాను. పాటల గురించి ఏంటంటే, మనం పుట్టినప్పటి నుండి ఒక పాట వింటున్నాం. ఏం పాట అది? మంగళమే యేసునకు. మంగళమే యేసునకు అన్న పాట ఈ మధ్యకాలంలో కొంతమంది బోధకులకు అదే పనిగా ఆ పాటను క్రిటిసైజ్ చేస్తూ ఏమంటారంటే, ఆ పాటలో పెళ్ళి అనే పదం ఎక్కడుంది? నిజమే, పెళ్ళి అనే పదమే లేదు. ఆ పాట ఎందుకు పాడుతున్నారు కదా? ఆ ప్రశ్న అడిగితే పాపం ఆయన టీవీలో బోధకుడు అడుగుతుంటే ఏ పోస్టర్ కూడా ఏం చెప్పట్లేదు. పాపం వాళ్ళకు కూడా అంత అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా రైటర్స్ కాదు కదా, స్వతహాగా దేని మ్యూజిషియన్స్ కారు కదా. ఊపదొంపుడు ఉపాధ్యాయం అవకాశం దొరికింది కదా అని స్టేజ్ మీద నిలబడి పాస్టర్ గారు ఏది పడితే అది చెప్తే అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆన్సర్ ఉండదండి. నేను ఈరోజు ఆ పాటను వివరిస్తాను. ప్రియులారా, మరి పెళ్ళి ఎక్కడ జరిగినా ఈ పాట పాడతారు. పెళ్ళి ఎక్కడ జరిగినా ఈ పాట పాడతారు. ఈ పాట ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే, నవయుగ పండిత పితామహుడు, అక్షర శిల్పి, పదబంధాలతో మంతము రుగ్ధుల్ని చేసి తరతరాలకు తరగని అక్షర ఆస్తిని అందించిన వరదాత స్వర్గస్థులు చౌదరి పురుషోత్తం గారి కలము నుండి జాలువారినటువంటి పాట. మరి ఈ పాట మనం గమనిస్తే, ఆ వచనాలు కూడా మీకు చూపిస్తా. మంగళమే యేసునకు, మనుజావతారునకు, అంటే మనుజావతారునిగా వచ్చిన దేవుణ్ణి ఆయన కీర్తిస్తున్నాడు. పరమ పవిత్రునకు, వరదివ్య తేజునకు, నిరుపామానందునకు, నిపుణ వైద్యునకు మంగళమే. దురిత సంహారునకు, వర సుగుణోధారునకు, కరుణా సంపన్నునకు, జ్ఞానదీప్తునకు మంగళమే. సత్య ప్రవర్తునకు, సద్ధర్మశీలునకు, నిత్య స్వయం జీవునకు, నిర్మలాత్మునకు మంగళమే. యుక్త స్తోత్రార్హునకు, భక్త రక్షామనికి, సత్య పరంజ్యోతియగు సర్వభౌమునకు మంగళమే. నరఘోరా కలుష్యముల నురుమారంగానిల కరుదెంచిన మాపాలి వరరక్షకునకు మంగళమే. పరమాపురి వాసునకు, నరదైవాపురమునకు, పరమేశ్వర తరయునకు బ్రనుతింతుము మంగళమే. ప్రియులారా, ఇదంతా కూడా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క సుగుణాలను వ్యక్తము చేస్తున్నటువంటి పాటమ్మ. కానీ మన పెద్దలు ఎంత ఆత్మీయ జ్ఞానముతో నిండినటువంటి వారు, ఆత్మ నడిపింపుతో కూడినటువంటి ఈ పాటను ప్రతి మంగళమైనటువంటి సందర్భములో, శుభ సందర్భములో, మంచి సందర్భములో ఈ పాటను పాడారు. ఎందుకో తెలుసా? వివాహము జరగబోతున్నటువంటి ఆ కుమారునికైనా, ఆ కుమార్తెకైనా ఈ పాట పాడుతున్నప్పుడు వివాహకర్త అయినటువంటి దేవుడు 127వ కీర్తనలో రాయించిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మరి యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివారు మేలుకొని ఉండుట
వ్యర్థమే. ప్రియులారా, మరి ఇంత అద్భుతమైనటువంటి పాట, ఇంత ఆత్మీయ అర్థమున్నటువంటి పాట, మరి ఆ శుభ సందర్భంలో, మంగళకరమైనటువంటి ఆ సందర్భంలో ఎందుకు మన పూర్వీకులు పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి ఆత్మ ప్రేరితమైనటువంటి పాట, దైవ లక్షణాలను, దైవ వ్యక్తిత్వాన్ని, దైవ సుగుణాలను తెలియజేసే పాటలను వివాహం రోజు ఎన్నో సందర్భాలలో ఈ పాట మంగళమే యేసునకు, మంగళమే యేసునకని ఈ పాట ఎందుకు పాడుతున్నారంటే, ఆ మంగళకరమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపరహితుడైనటువంటి దేవుడు మీ కుటుంబానికి అధిపతిగా ఉంటేనే మీ కుటుంబము వరిదిల్లుతుంది. ఆ మంగళకరమైనటువంటి దేవుడు మీ జీవితాన్ని మంగళకరంగా మారుస్తాడు అన్న సత్యాన్ని తెలియకలే వారి హృదయాలలో నాటాలన్నటువంటి సదుద్దేశముతో మనం ఏర్పరచుకున్నాం. కానీ ఈ సత్యము, సందర్భము తెలియకుండా కొంతమంది మాట్లాడుతున్న వేళ దానికి బాధపడకూడదు, దాని గురించి వ్యతిరేకించకూడదు. కానీ భావం ఏమిటో మీకు తెలియాలి. మన పూర్వీకులు మరి ఏ ఉద్దేశంతో రాశారు, ఏ ఉద్దేశంతో ప్రతి పెళ్లి సందర్భంలో, ప్రతి ఆ డినామినేషన్ ఏదైనా కావచ్చు, మెననైట్ అయినా కావచ్చు, సిఎస్ అయినా కావచ్చు, లూథరన్ అయినా కావచ్చు, మరి హెబ్రోనోలైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి, ఈ పాట పాడుకుంటారు. కారణం ఏమిటంటే దాని వెనకాల కవి హృదయం, దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క ఆలోచన ఏమిటంటే, గృహానికి అధిపతి అయినటువంటి వాడు ఈ గృహానికి కూడా అధిపతిగా ఉండాలి. ఆయన లక్షణాలు, ఆయన సుగుణాలు నిరంతరము వీరికి లంగరుగా ఉండాలి, వీరి జీవితాలను నడిపించాలన్నట్టుదే వారి అభిమతమైనది. ప్రియులారా, మరి అలానే చిన్నగున్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట పాడుకునే వాళ్ళం. ఆ పాట ఏంటంటే, సండే స్కూల్లో కాల్బాలములో, మీరు విన్నారో లేదో, కాల్బాలములో నేనసలుండను, సవారి చేయను, విమానదళములో నేనసలుండను, తుపాకీతో కాల్చను, నేనేసుని సైనికుడన్. నేను అనుకునేవాడిని, అరే తుపాకీతో కాల్చకుండా, డ్రెస్ వేసుకోకుండా, యూనిఫామ్ లేకుండా మరి ఏం సైనికుడు అయ్యా వీడు, అంత గందరగోళంగా ఉందిరా బాబు అనుకునేవాడిని. కానీ ఆ తర్వాత ఆ పాటలో ఉన్నటువంటి భావం ఏమిటంటే, మరి ఇక్కడ మామూలుగానైతే భౌతిక లోకంలో శత్రువు నీకు కనిపిస్తాడు, శత్రువును నువ్వు యుద్ధము చేస్తావు, నీ శత్రువును నువ్వు మట్టి కరిపించాలి, అతని రాజ్యాన్ని నువ్వు కైవసం చేసుకోవాలి. ఏ విధంగానైనా సామ వేద దండోపాయాలను వాడి శత్రువును మరి లయము చేయాలన్నదే మరి త్రివిధ దళాలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ కీర్తనకారుడు లేక పాటను రాసినటువంటి వ్యక్తి ఈ పాటను ఏం రాస్తున్నాడంటే, నేనేసుని సైనికుడను, కానీ నేను విమానం ఎక్కను, యుద్ధము చేయను, కత్తి పట్టను, తుపాకీతో కాల్చను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నీవు ఎదుర్కొంటున్నటువంటి శత్రువు నీకు కనిపించడయ్యా. వాడిని తుపాకీతో కాల్చుదామంటే వాడు నీకు కనిపించడు, కత్తితో పొడుస్తామంటే వాడు నీకు కనిపించడు, రక్తము కార్చడు వాడు, నిన్ను స్థూలముతో వాడు పొడబడు. అలాంటి ఒక శక్తిని, అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక దురాత్మను నువ్వు ఎలా ఎదుర్కోవాలి అంటే, క్రీస్తు సైనికునిగా, క్రీస్తు ఆపాదించినటువంటి కవచాన్ని నువ్వు ధరించి, ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించి, ఆ సర్వాంగ కవచాన్ని ధరించినటువంటి నీవు మరి ఆ దేవుని కొరకు ఈ లోకములో ఒక సైనికులుగా ఉండాలి అన్న సత్యాన్ని చెప్పకనే చిన్న హృదయాలపైన ఆ కవి ఒక అద్భుతమైనటువంటి గేయంగా రాసి ఆ చిన్ననాటి నుండి సండే స్కూల్ పాటల్లో రాశారు. ప్రియులారా, అందుకనే పాటల గురించి మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. తెలిసి తెలియకుండా, కవి హృదయం తెలియకుండా, సందర్భము తెలియకుండా, భాష తెలియకుండా, భావము తెలియకుండా మరి రాసినటువంటి గొప్ప దైవ సేవకుల మాటలను మనం అపార్థం చేసుకుంటూ అవివేకంతో, అజ్ఞానంతో ఎప్పుడూ మాట్లాడకూడదన్నదే నా ప్రార్థన, నా సూచన. సరే, వాక్యంలోనికి వెళదాం. 2026వ సంవత్సరంలో నిన్ను శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోషకారమునుగా మలుచుతానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి కనిపించని శత్రువు నీతో సల్పే నిత్య యుద్ధములో వాని ప్రతి యుక్తిని, ఆలోచనను, వంచనను లయపరిచి నీకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను మేకులతో సిలువకు కొట్టి నీ మీద చేర్వాతను తుడిచివేసి
అనుచరులను, ప్రధానులను, అధికారులను నిరాధరులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి ఆ జయశీలి యేసు దేవుని జీవితంలో నుండి ఆయన కనపరిచినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్న రోజే శత్రువును మనం ఓడిస్తాం, అపవాదిని మనం ఓడిస్తామండి. అపవాది యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాని గుణం మనకు అర్థం కావాలి. ఇప్పుడు చౌదరి పురుషోత్తం గారు యేసు ప్రభు యొక్క గుణశీలాలను, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, మారని యొక్క తన గుణాతిశయాలను ఆయన అక్కడ మాట్లాడాడండి. మరి అలానే సాతానుకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయండి. వాని గుణాల్లో ఒక గుణం ఏంటో తెలుసా? వాడు చాలా పిరికివాడండి. సాతానుడు ఎంత పిరికివాడంటే అంత పిరికివాడు. ఆ పిరికివాడిని చూసి మనం భయపడిపోతాం. మొట్టమొదటిగా ఈ విశ్వాసిగా ఈ ఆత్మీయ యుద్ధములో నువ్వు గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే వాడు ఎంతో గొప్ప పిరికివాడు. సాతానుడు చాలా చాలా పిరికివాడు. దేవుని బిడ్డ, వాడు ఎప్పుడూ ముందుండి యుద్ధము చేయడండి. సాతానుడు ఎప్పుడూ ముందుండి యుద్ధము చేయడండి. వాడి యుద్ధ ఆయుధములు భయాన్ని, దుష్ప్రచారాన్ని, నమ్మక ద్రోహాన్ని, అసహనాన్ని, కుయుక్తిని, మోసాన్ని మొదలైనవి వాడు మనుష్యులలో ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ విధంగా వాడు యుద్ధాన్ని సలిపే ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు ముందుండి ఎప్పుడూ కూడా యుద్ధము చేయడండి. ప్రియులారా, మరి రాజులైనటువంటి వారు యుద్ధములో మనం వెళితే, యుద్ధములో మనం గమనిస్తే రాజు అనేవాడు ముందుంటాడండి, సైన్యము వెనకాల ఉంటుంది. మరి యుద్ధ నీతిని మనం గమనిస్తే రాజు వెనక నుండి యుద్ధానికి మనుషుల్ని సైనికులను ప్రేరేపించడు, కానీ ఆయన ముందు నడుస్తూ వెనకాల ఉన్నటువంటి సైన్యానికి ఆయన మాదిరిగా ఉంటాడు. అది యుద్ధ నీతి. కానీ శత్రువు అపవాది యొక్క యుద్ధ నీతి ఏంటి తెలుసా? వాడు నిన్ను ముఖాముఖిగా ఎప్పుడు ఎదుర్కోడు, వాడు ముందు ఎప్పుడూ కూడా నీకు కనిపించడు. వాడు రకరకాల విభిన్నమైనటువంటి పాత్రల ద్వారా, మార్గాల ద్వారా మనల్ని ప్రలోభపరచడానికి, మనల్ని వశీకరించుకోవడానికి, మన హృదయాలను, మనస్సులను ప్రేరేపించడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఇలాంటి ఒక కనిపించని శత్రువుని నువ్వు ముట్టడి చేసిన రోజు, మట్టి కరిపించిన రోజు, వాని యుక్తిని, వాని ఆలోచన విధానాన్ని, వాని యొక్క భావ ప్రకటన నీకు అర్థమైన రోజే దేవుడు 2026వ సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా నీ జీవితంలో, కుటుంబముగా నీ జీవితంలో, సంఘంగా మనందరి జీవితాలలో అది మనం పొందుకుంటాం. దేవుని బిడ్డ, మరి ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ వాగ్దానము నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే, మరి ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, నీవు పోరాడుతున్నటువంటి కనిపించని శత్రువుతో ఏ యుద్ధములోనైతే నీవున్నావో ఆ యుద్ధ నీతి నీకు అర్థము కావాలి. అపవాది యొక్క తంత్రాలు నీకు తెలియకపోతే వానిని ఎదిరించలేవు. అపవాది తంత్రాలు ఎలాంటివి అంటే అవి నిన్ను రంపముతో కోయవు, శూలముతో గుచ్చవు, బయటికి కనిపించు. సాతానుడుగాడు చేసే ఏ ట్రిక్ కూడా బయటికి కనిపించదండి. వాడంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటాడు. కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్ మెమరీ అంటారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారు. ప్రియులారా, వాడంతా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాడు అనమాట, బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాడు. మరి అలాంటి వాని యొక్క ఆలోచన విధానము నీకు అర్థము కాని రోజు, అపవాది యొక్క తంత్రములు నీకు అర్థం కాని రోజు యుద్ధములో నువ్వు ఓడిపోతావు. ప్రతిరోజు నీవు నిరాశతో కూర్చుంటావు. ప్రతిరోజు నేను ఓడిపోయాను, నాతో పొరపాటు జరిగింది, నేనేదో పాపం చేశాను, అందుకే దేవుడు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి దోష మనసారోపణ చేత భయంకరమైనటువంటి కృంగిన స్థితిలోనికి నువ్వు వెళ్తావు. ఎప్పుడైతే అపవాది యొక్క తంత్రాలు నీకు అర్థమవుతాయో, దుష్టుని యొక్క ఆలోచన విధానం నీకు అర్థమవుతుందో, దుష్టుడు అపవాది దేవుని బిడ్డలపైకి ఏ విధమైనటువంటి ఆలోచనతో, ఏ విధానంలో వస్తాడన్నది నీకు స్పష్టంగా బోధపడిన రోజు నీవు ఆ యుద్ధములో ప్రతినిత్యం ఆనందిస్తూ విజయ పదములో మరి దేవుని వాగ్దానాన్ని కైవసం చేసుకుంటూ శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకారణంగా నీవు మలచబడతావన్నది సత్యము. ప్రియులారా, మరి అపవాది యొక్క తంత్రాలు ఏమిటంటే భయాన్ని సృష్టించడం, అపవాదాన్ని మోపటం. అపవాదం అంటే తెలంగాణ భాషలో బదనాం. అరే నన్ను బదనాం చేయకరా నాయన అంటారు. బదనాం, ద్రోహం, భావ
ఉద్వేగాన్ని తారుమారు చేయటం, భయం, మోసం, కలవరం, ఒత్తిడి, ఈ మొదలైనవన్నీ కూడా అపవాది మన మనస్సులోనికి తీసుకొని వస్తాడండి. ప్రియులారా, భౌతికంగా సాతానుడు ఎప్పుడు నన్ను వచ్చి సాతాను కొట్టిండు సార్ అని ఇవ్వడం చెప్పడం విన్నారా? సాతాను రాత్రి వచ్చి నన్ను గిచ్చింది సార్, అస్సలు నిద్ర లేకుండే సాతాను గిచ్చి పెట్టిండని ఎవడని ఎప్పుడు విన్నారా? సాతానుడు గిచ్చడండి. వాడు నీకు కనిపిస్తే కదా వానితో పోరాటం, కనిపిస్తే తాళేసి కట్టేసి పెడతామేమో మనం అందరం కదా. కానీ వాడిని కనిపించడండి. సాతానుడు భౌతికంగా నీకు కనిపించడు, భౌతికంగా వాడు నీ పైన దాడి చేయడు. వాడు చేసేదేంటో తెలుసా? నీ మనస్సును వశీకరణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నీ మనస్సును వాడు ప్రభావితం చేయడానికి, నీ ఆలోచనను ప్రభావితం చేయడానికి, తద్వారా నీ జీవితాన్ని నీ ద్వారానే, పొరపాట్లు జరిగే విధానాన్ని నీ ద్వారానే ప్రేరేపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. చాలా మాస్టర్ మైండ్ అమ్మా వాడు. దేవుని బిడ్డ, ఇది నీకు అర్థం కాకపోతే, ఈ యుద్ధ నీతి నీవు ఉన్నటువంటి యుద్ధంలో నీకు అర్థం కాకపోతే, స్కూల్లో చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా, ఇటు కొట్టి ఏమో చూస్తుంటారు ఇట్లా, వాడు ఎవడు కొట్టిండ్రా పరిశాన్ వాడు కొట్టిండా వీడు కొట్టిండా, వీనితో పంచాయతీ చేస్తాడు, కొట్టినోడు ఎక్కడో ఉంటాడు వాడు. ఈ యుద్ధ నీతి నీకు అర్థం కాకపోతే అలానే ఉంటుంది మన జీవితం కూడా. సాతాను గాని పైన మనం ఆలోచన పెట్టడానికి, వానితో యుద్ధం చేయడానికి బదులుగా ఈయనన్నాడేమో, ఏమన్నాడేమో, ఆవిడన్నదేమో, లేకపోతే ఇంకోరు అన్నారేమన్నటువంటి ఆలోచనతోనే సతమతమైపోతుంటాం. దేవుని బిడ్డ, మరి వాడు మనల్ని వశీకరణం చేసుకోవడానికి ప్రతి నిత్యము ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే నీ మనస్సును వాడు వశీకరణం చేసుకుంటాడో, ఉన్నవి లేనట్లుగా చూపిస్తాడు, లేనివి ఉన్నట్లుగా చూపిస్తాడు. అదే వాడు చేసేది. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేశాడు? ఉన్నవి లేనట్లుగా చూపించాడు, లేనివి ఉన్నట్లుగా చూశాడు. ఆ వశీకరణానికి వారు బాధితులుగా మార్చబడి దేవునికి వ్యతిరేకంగా వారు పోరాటం చేశారు. దేవుని బిడ్డ, ఏ వాగ్దానం అయితే దేవుడు వారికి ఇచ్చాడు, ఏం వాగ్దానం ఇచ్చాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని దేన్ని లోపరుచుకొని రారాజుగా బ్రతకమని దేవుడు ఆశించాడో, ఆజ్ఞాపించాడో, దానికే బాధితుడుగా మార్చబడే పరిస్థితి అయింది. ఏ నేలనైతే ఆయన ఏలుకోవడానికి రాజుగా సృష్టించబడ్డాడో ఆ నేలకే సేద్యము చేసి చెమటోర్చి దుప్పులను ముళ్లను తీసుకొని ఆయన కష్టించి బ్రతికే పరిస్థితి వచ్చింది. ఏ నేలనైతే ఆయన శాసిస్తూ, ఏ జంతువులనైతే ఆయన శాసిస్తూ బ్రతకాలో ఆ పరిస్థితిలో నుండి ఆయన జారిపోయారు. కారణం ఏమిటంటే, ఆ వశీకరణంలో వాడు తప్పు మార్గంలో ఆయనను నడిపించి, చేయకూడనిది చేయించి, ఉన్నది లేనట్లుగా చూపించి, లేనిది ఉన్నట్లుగా వారిని భ్రమింపచేసి దేవుని వాగ్దానము నుండి దూరం చేశాడు. దేవుని బిడ్డ, 2026వ సంవత్సరంలో దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, శాశ్వత శోభాతిశయంగా నేను నిన్ను మారుస్తాను. అనేక తరములకు, బహుతరములకు నిన్ను సంతోష కారణంగా మారుస్తానని దేవుడు చెబుతుండగా, అవును ప్రభా, నన్ను మారుస్తావు, నా కుటుంబాన్ని మారుస్తావు, నా బిడ్డల్ని మారుస్తావు, నా సంఘాన్ని మారుస్తావని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో దేవుడు అక్షరార్థంగా అవి నెరవేరుస్తాడు. కానీ సాతానుడు నిరంతరం ఈ మాటలు వాడు కూడా వింటూనే ఉంటాడు. వాడు ఎప్పుడు నీ మనస్సును వశీకరించుకోవాలి, నీ ఆలోచన విధానాలను ప్రభావితం చేయాలని నిరంతరము వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది మాట్లాడే మాటలు మీరు వింటూ ఉంటారు కదా. ఆ మాటలు ఏంటంటే మైండ్ గేమ్. బ్రదర్, మైండ్ గేమ్ ఆడాలి. మైండ్ గేమ్ ఈజ్ చాలా పవర్ఫుల్ అమ్మా. ఈ మైండ్ గేమ్ ఆడేటోడితో ఎవడు ఆడలేడు. ఎందుకంటే మైండ్ గేమ్ ఈజ్ ద మోస్ట్ అల్టిమేట్ గేమ్. ఎ పర్సన్ హూ ఈజ్ మాస్టర్ ఇన్ ప్లేయింగ్ ద మైండ్ గేమ్, యూ కెనాట్ డిఫీట్ హిమ్, బికాస్ మైండ్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మరి మానవ జీవితాలను ప్రభావితం చేసేది, మానవ జీవితాలను కంపింపచేసేది, మానవ జీవితాలను ఉన్నత స్థితిలోనికి, అధమ పాతములోనికి నెట్టేది కూడా మైండే. ఆ మైండ్ గేమ్లో ఎవరైతే మరి ఉద్దండులు ఉంటారో వారు చాలా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియులారా, మరి కొంతమంది ఏమంటారు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. దాని అర్థం ఏంటి? అరే, చిన్న చిన్న క్యారెక్టర్లను కాదురా బాబు, చిన్న క్యారెక్టర్లంతా సైడ్ క్యారెక్టర్. అసలు వీళ్ళందరినీ ఆడిస్తున్నటువంటి మాస్టర్ మైండ్ ఒకడు ఉంటాడు. ఆ మాస్టర్ మైండ్ను మనము క్యాప్చర్ చేసుకుంటే, ఆ మాస్టర్ మైండ్ను మనం కంట్రోల్ చేస్తే, ఇవన్నీ క్యారెక్టర్లు ఆ వాటంతనవే
డిస్ట్రాయ్ అయిపోతాయి, వాటంతటవే రాలిపోతాయి, వాటంతటవే మౌనమైపోతాయి. ఆ క్యారెక్టర్ను చూసి నువ్వు రియాక్ట్ కాకొద్దు, ఆ కుంభస్థలాన్ని నువ్వు కొట్టడం నేర్చుకో అన్నదే దానిలో ఉన్న సందేశం. ఈ మాటలు రోజు మనం వింటుంటాం, కానీ అంతగా వాటిపైన మనం లక్ష్యం ఉంచాం కదా. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తిని చూస్తూ, బ్రెయిన్ డెడ్ అంటే క్లినికల్లీ హీస్ ప్రొనౌన్స్డ్ యాజ్ డెడ్ పర్సన్. క్లినికల్లీ డెడ్ పర్సన్. ఆయన ఫిజికల్గా అలా అయి ఉంటాడు, కాళ్ళు ఆడతాయి, చేతులు ఆడతాయి, తింటుంటాడు, శ్వాస తీసుకుంటుంటాడు, గుండె కొట్టుకుంటుంది, కానీ బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ డెడ్ అంటే హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. ప్రియులారా, మరి ఆ బ్రెయిన్ ఎంత ప్రాముఖ్యమైనదో అన్నది నువ్వు గమనించాలి. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మనస్సును వశీకరించుకోవడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రభావితం చేస్తాడో బైబిల్లో కూడా కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. దేవుడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక కథ. ఆహాబు దగ్గరికి మరి దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను పంపిస్తే ఏలియా భయంకరమైనటువంటి ఉద్దండ కార్యం చేస్తాడండి. ఒక చిన్న విషయానికి ఆయన లోపలికి భయాన్ని ఇండ్యూస్ చేస్తాడు, భయాన్ని ఎక్కిస్తాడు సైతానుడు. ఎంత భయపడిపోతాడంటే 2-3 వచనాలు 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథములో ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అంతకు ముందు రోజు ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు, అంతకు ముందు రోజు ఆయన ఘనంగా దేవుని చేత వాడబడ్డాడు. అలాంటి ఒక ఉద్దండుడైనటువంటి దైవ సేవకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఆ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పెను. ప్రియులారా, మామూలు కార్యాలు చేశాడు ఆయన, దానికి ముందు రోజే అద్భుతమైన కార్యాలు చేశాడమ్మా. దేవుని పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు. బయలు దేవత మరి పూజారులను అందరినీ ఆయన హతమార్చాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశములో నుండి అగ్ని వచ్చింది. అంత గొప్పగా వాడుకున్నటువంటి ఒక సేవకుని సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఏమని మైండ్ గేమ్ ఆడుతున్నాడంటే, ఒక పనికి మాలినటువంటి వర్తమానాన్ని పనికి మాలినటువంటి రాజు దగ్గరలో నుండి వచ్చింది. ఏమనంటే, రేపు ఈ రోజు వరకు, రేపు ఈ సమయానికి నిన్ను చంపకపోతే, మన భాషలో చెప్పాలంటే అమ్మతోడు నిన్ను చంపకపోతే నేను మంచిని కాదురా భయ్ అని చెప్తున్నది ఆమె. ఆ మాట వినగానే గజ 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 వణికిపోతుండినా. నిన్నటి వరకు జరిగిన కార్యాన్ని మర్చిపోయిండు, దేవుని శక్తిని మర్చిపోయిండు, దేవుని ప్రార్థన జవాబును మర్చిపోయిండు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను మర్చిపోయిండు. ఆ వ్యక్తి భయముతో వణికిపోతున్నాడండి. కారణం ఏమిటంటే, సాతానుడు ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. ఆ వర్తమానం ఏమిటంటే, నిన్ను నేను చంపేస్తాను. దేవుని బిడ్డ, మరి దేవుడు ఆ పరిస్థితిలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడంటే, దయచేసి 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అతడు ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. చాలామంది నాయకులకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే నాయకులను 24 అవర్స్ సతాయిస్తూనే ఉంటారు, అటాక్ చేస్తూనే ఉంటారు. సేవకులకు కూడా ఇది వర్తిస్తుందమ్మా. 24 అవర్స్ అటాక్ చేస్తూనే ఉంటారు. అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఇంకా చాలు ప్రభా, మస్తు చేసిన, నేను ఇంతకాలం చేసిన, ఇంకా చాలు ప్రభా, ఇంకా నేను సేవ చేయను, ఇంకా గుడ్ నైట్, నేను విశ్రాంతి తీసుకుంటాను, నేను రిటైర్డ్ అయిపోతాను. కానీ దేవుడు కూడా సామాన్యుడేం కాదు. మంచోళ్ళను పోగొట్టుకోవడానికి దేవుడు ఏం తిక్కాయన్నా కాదు కదా. దేవుడు ఎంత మంచోడంటే, ఆ మంచోళ్ళు కూడా ఈ సాతాను యొక్క మాటలకు దేవుని చేత ఒకప్పుడు ఘనంగా వాడబడిన వాడు, దేవుని పక్షంగా అద్భుత కార్యాలు చేసిన వారిని కూడా ఈ సాతానుడు వాని యొక్క తంత్రముల చేత వశీకరించుకొని భయాన్ని వారి మనస్సుల్లో నింపి, వారి లోపల నిరుత్సాహాన్ని నింపి, ఇక సేవ అంటేనే వద్దు, ఇక బ్రతకడం కూడా వేస్టే అన్నటువంటి పరిస్థితిలోనికి వారిని నడిపిస్తాడండి.
అలాంటి పరిస్థితిలోనికి ప్రవక్త అయినటువంటి ఏలియా మామూలు ప్రవక్త నాయన, అలాంటి ఒక ప్రవక్త ఆయన మాట్లాడుతుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఒక దినమంత ప్రయాణము దూరంలో ఆయన అరణ్యంలోనికి వెళ్ళి బదరీ చెట్టు కింద కూర్చొని ఆయన అంటున్నాడు, దేవా ఇంకా చాలు ఆయన, ఇంతవరకు మస్తు చేసిన, ఇంకా చాలు, ఇంకా నేనెంత, నా జీవితం ఎంత, నా కథ ఎంత, నా ప్రాణం తీసుకో ప్రభా అని దేవునికేని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? దయచేసి చూడండి. అప్పుడు 5వ వచనం, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఇక్కడ ఆహాబు భార్య ఆయనను కొట్టలేదు, ఆహాబు భార్య ఆయన తిట్టలేదు, ఆహాబు భార్య కత్తి తీసుకొని సైన్యం తీసుకొని ఆయన మీదికి రాలేదు. కానీ ఒక్క మాట అన్నదమ్మా. ఆ మాటకు ఆయన ఎంత రియాక్ట్ అవుతున్నాడో తెలుసా? అది మైండ్ గేమ్ అంటే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ గేమ్. ఆ పవర్ ఆఫ్ మైండ్ గేమ్ను సాతానుడు తంత్రంగా వాడతాడు. సేవకులపైన, నాయకులపైన, మంచి చేస్తున్నటువంటి వారిపైన ఇలాంటి ఒక అపవాదాన్ని, ఇలాంటి ఒక భయాన్ని, దేక్లేతుం తెరకంటే ఈయన గజ 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 వణిగిపోతాడు. క్యా దేక్లేతు అని అనలేడు. అంటే సాతానుడు ఆ మైండ్ గేమ్ ఆడతాడు. మరి అలాంటి ఒక మాట ఒక రాజు భార్య, రాజు కూడా చెప్పంపించలేదండి, రాజు భార్య చెప్పంపిస్తే ఈయన గజ 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 వణికిపోతున్నాడు. వెనికిపోయి ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యంలో బదిరి చెట్టు కింద పడుకుంటే దేవుడు భౌతికంగా ఒక దేవదూతను పంపించి ఆయనను లేపి ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఏమని? అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పములను నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పడుకున్నాడు. ఎంత అలసిపోయాడో సార్ పాపం. ఆకలి అయిన తర్వాత బాగా తిన్నాడు, మళ్ళీ పండుకున్నాడు ఆయన. మళ్ళా 2వ మారు అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఏ మైండ్ గేమ్ అయితే సాతానుడు వాడి ఆయనను నిరుత్సాహపరిచి నీవు దేనికి పనికిరావు, ఇంకా నీ వల్ల ఏం కాదురా భయ్, నువ్వు కాలు ఎడేస్తే నీ కాలు ఇరగొడేస్తా, నీ ప్రాణం తీసేస్తా అని ఏ అల్టిమేట్ డైలాగులు మాట్లాడిండో అదే వ్యక్తిని దేవుడు ఎలా బలపరుస్తున్నాడంటే, ఫస్ట్ భోజనం పెట్టాడు, మళ్ళా పడుకున్నాడు, మళ్ళా భోజనం పెట్టాడు, దానికి ముందు ఏమంటున్నాడంటే నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నువ్వు అనుకున్నటువంటిది, నువ్వు ఊహించినటువంటిది, ఒక గంభీరమైనటువంటి కార్యాన్ని నువ్వు జరిగించాలి, కాబట్టి నువ్వు మరలా భోజనం చేయమంటున్నాడు. శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది. ప్రియులారా, 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమన్నప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత, ఈ మాటలు చాలా జాగ్రత్త, 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. దేవుని బిడ్డ, 40 రోజుల ప్రయాణానికి కావలసినటువంటి శక్తిని దేవుడు తన దూతను పంపి ఆ సేవకుని బలపరిచాడు. ప్రియులారా, మరి అలాంటి ఒక అద్భుతం జరగడానికి, అలాంటి ఒక కార్యం జరగడానికి కారణం ఏమిటంటే, సాతానుడు ఆయనను వశీకరించుకొని భయాన్ని ఆయన మనస్సులో రేకెత్తించుతున్న వేళ దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క ట్రాక్ రికార్డును ఎరిగినటువంటి దేవుడు ఏలియాను ఎంత బలమైనటువంటి రీతిలో ఆయనను వాడుకున్నాడంటే, ఆయన మనస్సును తిరిగి ఆయన ప్రభావితం చేశాడు, ఆయన ఆలోచనలు దేవుడు తిరిగి ప్రభావితం చేశాడు, నూతన ఉత్సాహాన్ని నింపాడు, నూతన వరవడిని నింపాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఆయనను 40 రాత్రి పగళ్ళు నడిచే ప్రయాణానికి ఆయనను బలపరిచి సిద్ధపరిచి మానవులకు సాధ్యము కానటువంటి ఒక అతీతమైనటువంటి ప్రయాణానికి భౌతికంగా ఆయనను సిద్ధపరిచి ముందుకు నడిపించాడు. ప్రియులారా, మరి భౌతికంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి మానసికంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఆలోచనలో నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆలోచనలో నీవు పడిపోతే ఫిజికల్గా సెకండ్ స్టెప్ ఫిజికలే. దావీదు బెత్షెబాతో ఎప్పుడు పడిపోయాడండి? బెడ్ మీద పడిపోలే, ఆయన బంగ్లా మీద పడిపోయిండు. ఆయన ఆలోచనలో పడిపోయిండు, ఆలోచనలో పడిపోయాడు మొదటగా, ఆ తర్వాతనే భౌతికంగా పడిపోయాడు.
దేవుని బిడ్డ, యూదా యేసు ప్రభును 30 వెండి నాణ్యాలకు అమ్మకమునుపే తన ఆలోచనలో ఆయన పడిపోయాడండి. షడ్రక్, మేషక్, అబేద్నగోలు మనం గమనిస్తే వారు ఎందుకు అగ్నిగుండములో మరి అలా నిలిచారు అంటే ఆలోచనలో వారు పడిపోలే, భయానికి వారు వశీకరించబడలేదు. భయాన్ని భరోసాతో వారు, వాగ్దానముతో వారు ఎదుర్కొన్నారు. మరి దానియేలు దేవుని సన్నిధిలో మరి రోజుకు 3 సార్లు ముమ్మారు ఆయన ప్రార్థన చేయడం ఆపలేదు. ఎందుకంటే ఆలోచనలో ఆయన భయపడలేదు, ఆలోచనలో ఆయన స్థిరంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నీ ఆలోచనలో నీవు పడిపోకూడదు. దేవుని బిడ్డ, మరి యోసేపు తన ఆలోచనలో ఎంత బలంగా ఉన్నాడంటే సాతానుడు ప్రతిరోజు ఆయనను శోధిస్తున్నాడు. ఏమని అంటే, నాతో పాపము చేయి, నాతో పాపము చేయి. ఆయన ఆలోచన స్థిరంగా ఉన్నది కాబట్టి, ఆయన ఆలోచన బలంగా ఉన్నది కాబట్టి, ఆయన ఆలోచన ఖచ్చితంగా ఉన్నది కాబట్టి, ఆయన ఆలోచనలో ఆయన నిలిచాడు కాబట్టి, చెరసాలలో వేసిన, చేయని పాపానికి 3 సంవత్సరాల శిక్షను అనుభవించిన ఆలోచనలో ఆయన నిలబడ్డాడు కాబట్టి, ఆలోచనలో దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి, ఆలోచనలో ఆయన స్థిర చిత్తాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను అనేక తరములకు శోభాతిశయంగా మార్చాడు. దేవుని బిడ్డ, 2026వ సంవత్సరము మరి కండువాలు కప్పి మరి తివాచీలు వేసి ఎవరు నీకు ఆహ్వానం తెలిపకపోవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో నీవు విజయాన్ని పొందాలి, ఆ పరిస్థితుల్లో నీకు ఆశీర్వాదం కావాలి అంటే నీ ఆలోచనలన్నీ కూడా దేవుని ఆలోచన చేత ప్రభావితం చేయబడాలి. మరి దావీదు జీవితాన్ని మనం చూస్తే 57వ కీర్తన, దావీదు రాసినది 57వ కీర్తన. ఆయన ఎక్కడ ఈ కీర్తన రాశాడంటే ఎన్గెదీలోని మరి మేకల శిలా పర్వతము పైన ఒక గుహలో ఆయన దాక్కున్నాడండి. మరి ఆయనను సౌలు ఆయన సైన్యం అంతటితో 3000 మంది సైన్యముతో ఆయనను చంపడానికి వెళుతూ ఆ గుహలోనికి ఆయన వెళ్ళాడండి. ఆ గుహలోనికి ఆయన వెళ్ళిన తర్వాత ఎంత భయం! ఇప్పుడు ఇక్కడ అన్ని తలుపులు మూస్తున్నాయి. ఎవడో ఒకడు మనని చంపడానికి, ఒక ఉదాహరణ అనుకుందాం, మనకు చంపేవాడు ఆ ఇంటికి వచ్చాడు, తలుపులన్నీ మూస్తున్నాయి, ఒకే ద్వారం ఉంది. ఆ ద్వారము నుండి వాడు ఒక్కడు కాదండి, ఒక 3000 మంది వచ్చారు. మనము ఒక 400 మంది, ఒక 500 మంది అక్కడ కూర్చున్నాం చీకట్లో. వాడు ఎంత లోపలికి వస్తాడో కూడా తెలియదు. వాడు కాగడ పెడితే అంతా కనిపిస్తుంది మన సినిమా అంతా. మరి అలాంటిది దాక్కోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. నువ్వు ఎంతగా మానసిక ఒత్తిడికి లోనవుతావమ్మా. ఆ మానసిక ఒత్తిడిలోనికి ఆయనను సాతానుడు తీసుకొని వచ్చి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అభిషక్తుని చంపడానికి ఆయనకు ప్రేరేపణలు వస్తున్నాయి. మరి ఆయన చంపడానికి ఆయన సేవకులు అంటున్నాడు, వాడు దొరికాడు, వాడిని చంపేద్దాము అని అంటున్నా కూడా ఆయన దేవుని మాటకు విధేయత చూపించాడు. ఎందుకంటే హీఈస్ నాట్ అవుట్ ఆఫ్ మైండ్, హిస్ మైండ్ ఈజ్ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము పైన, సత్యము పైన, స్వీయ చిత్తము పైన మరి స్థిరమైనటువంటి మనస్సుతో ఆయన ఉన్నాడమ్మా. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన 57లో మనం గమనిస్తే ఆయన ఎంత భయానికి లోనయ్యాడో అన్నది ఆయన మాటల్లో, ఆ కీర్తనలో మనకు అర్థమవుతుంది. 4-6 వచనాన్ని చదువు. 57వ కీర్తన చదవమ్మా. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుస్తున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నా అడుగులు చిక్కించుకొరకై వారు వలవొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట వారు తవ్వారు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణిచొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. చిన్న విషయం, ఆ శత్రురాజు వచ్చాడండి, చేయని నేరానికి ఆయనను తరుముతున్నాడు, ఆయన చంపడానికి వచ్చాడు. కానీ ఆయన ఎంత గొప్ప మాదిరిని ఆయన మాట్లాడుతున్నాడు. మానసికమైనటువంటి ఒత్తిడిలో ఆయన ఉన్నాడు, భయంకరమైనటువంటి ఒత్తిడి గుండా ఆయన వెళుతున్నాడు. కానీ ఆ ఒత్తిడికి ఆయన లొంగలేదండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ శరణు జొచ్చున్నాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, ఈ ఆపదలో నుండి నీవు నన్ను
విడిపించు ప్రభా. ఆయనకు కండబలం ఉన్నందుకు దేవుడు విడిపించలేదు, ఆయనకు గుండె బలం ఉన్నందుకు దేవుడు వినిపించలేదు. కానీ పరిస్థితుల ప్రభావానికి ఆయన మనస్సును సాతాను యొక్క తంత్రానికి వశపరుచుకోకుండా దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత తన మనస్సును నింపుకున్నాడు. కాబట్టి తన ఆలోచనలు ప్రభావితం చేసుకున్నాడు. కాబట్టి చుట్టూ ఉన్న పనికి మాలిన వాళ్ళు ఇచ్చే సలహాలను పక్కన పెట్టి తాను ఆలోచించింది, ఆయన నమ్మింది, ఆయన నడుస్తున్నటువంటి మార్గాన్ని ఆయన అనుసరించాడు. కాబట్టి అంతిమ విజయం ఆయనకు వచ్చింది. దేవుని బిడ్డ, 2026 సంవత్సరంలో నిన్ను ఒత్తిడికి లోను చేసే చాలా పరిస్థితులు రావచ్చు, నిన్ను తికమత చేసే చాలా పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. ఆ పరిస్థితులలో నీవెలా స్పందిస్తున్నావు? వీరు వారు చెప్పే మాటలే వింటున్నావా? వీళ్ళు వారు నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుంటే ఒక్కసారి కూడా ఆలోచించకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అవి నీ జీవితానికి శాపంగా మార్చబడవచ్చు. అందుకే దావీదును దేవుడు ఈ ఉదయకాలం చూపిస్తున్నాడు. శత్రువు చాలా బలమైనటువంటి వాడు, సైన్యం అంతటితో వచ్చాడు 3000 మందితో. మరి ఆ శత్రువు ఆయనను చంపడానికి గొప్ప అవకాశం ఉన్నది, ఆయన తప్పించుకునే మార్గమే లేదండి. అలాంటి మార్గములో ఆయన శత్రువును ఎంతగా అభివర్ణిస్తున్నాడంటే, వారు కోపోద్రేకము కలిగినటువంటి సింహాలు, వారి దంతాలు శూలముల లాంటివి. అంటే వారికి చిక్కితే నన్ను ముక్కలు ముక్కలుగా చేసే అంత భయంకరమైనటువంటి ఒత్తిడిలో, మానసిక ఒత్తిడిలో ఆయన ఉన్నప్పటికీ ఆ నిగ్రహాన్ని ఆయన కోల్పోలేదండి. నిగ్రహాన్ని ఆయన కోల్పోలేదు. సాతాను యొక్క ఆలోచనలకు తన మనస్సును బందీగా మార్చుకోలేదు. కానీ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆయన చదివాడు, దేవుని ఆయన ఆరాధించాడు, దేవుని కీర్తించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా రావచ్చు. ఆ పరిస్థితి వైపు చూడటం కాదు, సౌలు వైపు చూడటం కాదు, యెజబేలు వైపు చూడటం కాదు, మరి కరువు వైపు చూడటం కాదు, అగ్నిగుండాల వైపు చూడటం కాదు, సింహాల వైపు చూడటం కాదు, కానీ వాగ్దానాల వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో ఏది జరగదమ్మా, నీ జీవితంలో ఏది జరగదు. కాబట్టి ఏది జరిగినా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించడానికి, అనేక తరములకు నిన్ను శోభాతిశయంగా సంతోషకారణంగా మార్చడానికి దేవుడు ఆలోచిస్తున్నాడన్న వాగ్దానాన్ని నమ్ముతూ నీవు అడుగులు వేసిన రోజు నీ జీవితంలో అంతిమంగా అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, దావీదు జీవితంలో ఆ మాటలను ఆయన అక్షర సత్యంగా నమ్మాడు. రెండవది, సాతానుడు మొట్టమొదటిగా భయాన్ని మనలో రేకెత్తిస్తాడు. భయములో మనిషి ఏం చేస్తున్నాడో వానికి తెలియదండి. అలాంటి ఒక పరిస్థితిని నీ హృదయంలో వాడు కల్పించి నిన్ను వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకనే మరి ఎక్స్టార్షన్ చేసేవాళ్ళు, టెర్రరిస్టులు అయినా కూడా కొంతమందిని వారు బందీగా ఉంచుకొని భయాన్ని దేశమంతటి పైకి వాళ్ళు నెడుతుంటారండి. ఒక 10 మందిని బందీలుగా ఉంచుకొని వీరిని బందీలుగా ఉన్నటువంటి వీరిని విడిపించుకోకపోతే వీరిని మేము చంపేస్తాం. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలో కూడా ఆ బందీలను వారు తీసుకొని వెళ్ళినటువంటి వారి విషయం కూడా మన అందరికీ తెలుసు. దే వాంటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ థింగ్స్ యూజింగ్ టాక్టిక్స్, బ్లాక్మెయిల్ టాక్టిక్స్, సైకలాజికల్ టాక్టిక్స్, మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని బిడ్డ, అది లోకంలో మనం చూస్తున్నాం కదా. సాతానుడు వాడికి వ్యత్యాసం ఏం కాదండి. వాడు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా ఇలాంటివి వాడు చేస్తుంటాడండి. అందుకనే వాడిని సింహముతో పోల్చాడు. యాకోబు సింహముతో పోల్చాడు. ఎందుకు అంటే సింహం టాక్టిక్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైనా మీరు జియోగ్రాఫికల్ ఛానల్ చూస్తే బైసన్ అంటే అడవి దున్న దాదాపుగా 600-700 కిలోలు ఉంటుంది. అది చూస్తేనే మనకు భయం వేస్తుంది, మామూలుగా చూస్తేనే భయం అవుతుంది. ఆ అడవి దున్నలు దాదాపుగా 1000 అడవి దున్నలు ఉంటే సింహాలు ఎన్ని ఉంటాయి? మా అంటే వేటాడే మగ సింహం 1-2 ఉంటాయి, ఆడసింహాలు 4-5 ఉంటాయి, చిన్నపిల్లలు టిక్ అంటే అదొక 10 మంది ఉంటారు. ఆ 10 సింహాలు ఆ బలమైనటువంటి ఆ మందలో ఉన్నటువంటి అడవి దున్నను పక్కకు తీసుకొని వచ్చి దాన్ని వశపరుచుకుంటాయి. ఇవన్నీ సోద్యం చూస్తుంటాయి ఆడ నుంచి. ఒక్కసారి ఆ 1000 దున్నలు ఈ సింహాల మీదకి వస్తే సింహాలు బతుకుతాయా? కానీ ఆ ఏనుగు ఆ సింహానికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ అడవి దున్నలకు దిమాగ్ లేదు, ఇవి మాను అటాక్ చేయవు.
ఒక్కదాన్ని తీసుకుంటే అది పోతుంది కదా, దాని ప్రాణం పోతుంది, నాకెందుకు, నేను భద్రంగా ఉన్నా అన్నది వాళ్ళ సైకాలజీ అని వాటికి తెలుసు కాబట్టి అది అటాక్ అలా చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు సంఘంగా కలెక్టివ్గా మనం నిలబడితే ఏ శక్తినైనా మనం ఓడగొడతాం, ఏ యుక్తినైనా మనం ఓడగొడతాం. ఈ సంఘము అభివృద్ధి ముందు, మన కుటుంబం అభివృద్ధి ముందు, మన వ్యక్తిగత అభివృద్ధి ముందు ఏ శక్తి కూడా నిలవదు. కానీ మనలో ఏ శక్తి ఉందో మనం చూడలేకపోతున్నాం. వచ్చి అటాక్ చేస్తున్నటువంటి 4-5 క్రూర మృగాలనే చూస్తున్నాం. ఆ 4-5 క్రూర మృగాలను మరి ఐక్యతతో, ఎక్కడైతే 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ 3వ వచనంలో, చివరి వచనంలో ఆయన ఏమంటారంటే, అక్కడ శాశ్వత జీవితమును ఆశీర్వాదమును ఆజ్ఞాపించాడు. అక్కడ నీకు దేవుడు ఆశీర్వాదాలను ఆజ్ఞాపించాడు, అభివృద్ధిని ఆజ్ఞాపించాడు. నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడమ్మా. మరి అంత అద్భుతమైనటువంటి శక్తి నీలో నిగూఢంగా ఉన్నది. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఏదో తెలియని భయాన్ని మనలో రేకెత్తేస్తూ మనల్ని బలహీనులుగా మార్చేస్తున్నాడు, మనల్ని ఓడిపోయేవారిగా మార్చేస్తున్నాడు. దేవుని బిడ్డ, 2026వ సంవత్సరంలో ప్రగతి పదంలో నీవు వెళ్ళాలి, శక్తిమంతుడిగా నీవు బ్రతకాలి అంటే ఈ సత్యము నీకు అర్థం కావాలి. నిన్ను భయమును, నీ మనస్సును, నీ ఆలోచనను వశీకరించకుండా దేవుని యొక్క వాగ్దానము పైన నిలిచి, ఏ పరిస్థితులు ఎదురైనా నేను ముందుకు వెళతాను. అందుకనే మరి భక్తుడు ఏమంటాడంటే, నేను చనిపోయినను చనిపోతా, కానీ నీ మాటకు విధేయత. 3 షడ్రక్ మేషక్ అబేద్నగోలు అగ్నిగుండంలో వేయమంటే, మేము చనిపోయినా ఈ మాటకు మేము లోబడము. దేవుని బిడ్డ, అలాంటి స్వీయ చిత్తము, అలాంటి ఖచ్చితమైన ఒప్పుదల మన మనస్సుల్లో, మన హృదయాలలో మనము కలిగి ఉన్న రోజు సాతానుడు వాని యొక్క యుక్తులు, వాని యొక్క తంత్రాలు మన పైన సాగనే సాగవు. రెండవది, అపవాది చేసే మరొక తంత్రము లేక యుక్తి ఏంటో తెలుసా? వాడు ధైర్యవంతులను కూడా కృంగదీస్తాడమ్మా. ధైర్యవంతులను కూడా కృంగదీస్తాడు, కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. మొన్న ఈ మధ్య ఒక టెస్టిమనీ నేను విన్నాను. ఐ వాజ్ సో మచ్ టచ్డ్ బై దట్ టెస్టిమనీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ మ్యాన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్ అండ్ ఐ వాజ్ సో మచ్ హార్ట్ టచ్డ్ అండ్ ఐ హావ్ రిటన్ అన్ ఆర్టికల్. వన్ ఉమెన్ ఆఫ్ గాడ్ సెడ్, ఈ ఆర్టికల్ చదివాక నాకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పింది. I cried literally అన్నది. And afterwards one more sister called me and said, I cried after reading this. అంటే ఎందరినో బలపరిచిన హస్తాలు, ఎందరినో నడిపించినటువంటి పాదాలు, మరి ఎందరికో స్ఫూర్తిని నింపినటువంటి సింహపు లాంటి గుండెలు కూడా మరి సాతానుడు వశీకరించుకొని వారిలో కూడా భయాన్ని వాడు రేకెత్తిస్తాడండి. వారి గుండెల్లో కూడా గుబులు పుట్టిస్తాడండి. వారి గుండెల్లో కూడా దేవుని వాక్యములో నుండి, వాగ్దానములో నుండి పక్కకు జరిపి భయాన్ని వాడు రేకెత్తిస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఏ భయము వచ్చినా ఈ సంవత్సరం నువ్వు వల్లించవలసిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నా ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, నా జీవితంలో ఏది జరిగినా అది తాత్కాలికమే అని చెప్పగలుగుతున్నావా? మరి జ్యోతిరాజు గారని ఒక అద్భుతమైనటువంటి గేయ రచయిత, ఆయన విద్వాంసుడు కూడా, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆయన ఒక పాట రాశాడు. దట్ లైన్ లిటరల్లీ కన్విన్స్డ్ మీ. ఎంత బ్యూటిఫుల్ మాట అంటే, ఆదరించేవారే కుమిలిపోతున్నారు, అందరిని ఆదరించేవారే కూడా కుమిలిపోయే ఒక స్థితిలో నీవు నేను వెళ్ళిన వేళ మరి దేవుడు మనల్ని కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, నిలిపి వాడుకునేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, కృంగనవసరం లేదమ్మా. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడున్నాడు. ఈరోజు 2026వ సంవత్సరంలో ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో నిన్ను లేవనెత్తుతున్నాడు. ఇంతకంటే మంచి మాట ఇంకేం చెప్తాడు దేవుడు? నిన్ను శాశ్వత శోభాతిశయంగా మారుస్తాను, అనేక తరములకు నిన్ను దీవెనకరంగా మారుస్తానని ఇంత వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి ఏదో ఒకడు, ఎవడో ఒకడు ఏమో అన్నారని, ఏదో అనుకున్నదొకటి అయిందొకటని కృంగిపోతున్నావా? ఎందుకు ఆ కృంగుదల నీకు? ఎందుకు ఆ కృంగుదల? ఎందుకంటే సాతానుని యొక్క తంత్రం ఏమిటంటే, వాని యొక్క యుక్తి ఏమిటంటే నిన్ను కృంగదీయాలి.
ఇంతమందిని నడిపిస్తున్నావు కదా, ఇంతమందిని బలపరుస్తున్నావు కదా, ఇంతమందికి ప్రేరణ ఇస్తున్నావు కదా, ఇంతమందిని నీతిలో స్థాపిస్తున్నావు కదా, నిన్ను కృంగదీస్తే అసలు కథే ముగుస్తుంది కదా, నిన్ను పక్కకు నెట్టేస్తే అంత కథ ముగిసిపోతుంది కదా, నేనే మళ్ళా దోచుకోవచ్చు, నేనే మళ్ళా ఏలుకోవచ్చు, నేనే అన్నీ చేసుకోవచ్చు అని సాతానుడు అనుకుంటున్నాడు నీ జీవితం గురించి. ఆ జీవితాన్ని దేవుడు మరొకసారి బలపరుస్తున్నాడు. ఏమని అంటే, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్న మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటుందో తెలుసా? సాతానుడు ఏం చేస్తాడంటే, కృంగదీసే మాటలు ఎలా చేస్తాడంటే, చీకటి సామ్రాజ్య అధిపతి వాని అనుచర గణాన్ని సాతానుడు వాడుకొని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని వాడు ఎలా కృంగజేస్తాడో తెలుసా? వాడి ఆచరణ విధానం ఏంటో తెలుసా? అపవాదాలు సృష్టిస్తాడండి. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మనం చాలాసార్లు మాట్లాడతాం ఆ మాట ఏంటంటే, బట్టగాల్సి మీదేస్తాడు. బట్టగాల్సి మీదేస్తే ఇంకా మీ మనోడు మొత్తం ఊగిపోతుంటాడు. ఇంకా ఒరే అన్నా నన్ను ఇట్లన్నారు, అక్క నన్ను ఇట్లన్నారు, నన్న నువ్వేందో నీకు తెలియదా? నువ్వేందో నీకు తెలియదా? ఎవడో ఏదో ఒకటి అన్నాడని నువ్వు ఎందుకంతా బంబేలెత్తిపోతున్నావు? నీవేంటో నీకు తెలియదా? నీవేంటో ప్రపంచానికి తెలియదా? నీవేంటో, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ విలువలేమిటో, నీ జీవితం ఏమిటో, నీ సాక్ష్యం ఏమిటో ప్రపంచానికి తెలియదా? ఎవరో ఒక్క మాట అన్నాడని కాల్చి బట్ట నీ మీదేశారని గజగజ వణికిపోతున్నావు ఎందుకర్రా? దేవుడు అంటున్నాడు, నీవెవరో నాకు తెలుసు, నీ నీతి ఏంటో నాకు తెలుసు, నీ యథార్థత ఏమిటో నాకు తెలుసు, నీ కష్టాలేంటో నాకు తెలుసు, నీ పరిస్థితులేంటో నాకు తెలుసు. అలాంటి నీవు నా కొరకు నీతిగా నిలబడ్డావు. ఏ శత్రువును ఎదుర్కొంటూ, వాని తంత్రాలను ఎదుర్కొంటూ, వాడు కల్పిస్తున్నటువంటి భయాందోళనకు నువ్వు లొంగకుండా ఖచ్చితమైన విలువలతో నీవు నిలిచావు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? దేవుని బిడ్డ 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లు. అది భయమైనా కావచ్చు, అది అపహాస్యమైనా కావచ్చు, అది అవమానమైనా కావచ్చు, అది కాల్చిన బట్టలైనా కావచ్చు, నిన్ను అల్లరిపాలు చేసడానికి, నీకు నీతిని, నీ ఖ్యాతిని నీరుగార్చడానికి, నీ గురించి అనుచితంగా మాట్లాడుతున్న ఏ మాటనైనా కావచ్చు, అది ఆయుధంగా నీ మనస్సును ప్రభావితం చేయడానికి, నీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి, నిన్ను వశీకరించుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడే సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎన్ని గుడ్డలైనా కాల్సి నింపనియండి, ఎన్ని అపవాదాలైనా నీ పైన మోపనియండి, నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి ఎంత హననానికైనా దిగజారనియండి, కానీ వాటన్నిటిలో నుండి నేను నిన్ను కాపాడుతాను, వాటన్నిటిలో నుండి నేను నిన్ను వర్ధిల్లింప చేస్తాను. ప్రతి ఆయుధాన్ని, సాతాను యొక్క ప్రతి ఆయుధాన్ని నేను లయపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన. ఎంత వాగ్దానం అమ్మా! ఈరోజు నిన్ను, నీ పిల్లల గురించి అనుచితంగా మాట్లాడుతున్నారా? నిన్ను, నీ వ్యక్తిత్వం గురించి అనుచితంగా మాట్లాడుతున్నారా? నీవున్నటువంటి పరిస్థితి వారికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఆ పరిస్థితిలో నీ గురించి, నీ యథార్థత గురించి నీచంగా మాట్లాడుతూ ప్రభావితమైనటువంటి ఆలోచనతో మరి ఊకదంపుడిగా నీ పైకి ఉమ్మడిగా వస్తున్నటువంటి వేళ నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పైన నేరారోపణ చేసే ప్రతి వానిపైన, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేది. ఐ నో హూ యు ఆర్. దేవుడు అన్నాడు. మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చాడండి. యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చాడమ్మా. దేవుని బిడ్డ, మరి దేవుడు బాప్తిస్మము ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీవనుకుంటున్నట్టుగా దేవుడు నిన్ను, నన్ను గమనించటం లేదనుకుంటున్నారా? దేవుడు గమనిస్తున్నాడు. ఎంత నీతిగా నువ్వు బ్రతుకుతున్నావో, ఎంత ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతున్నావో, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలను దిగమింగుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. నీ సేవలో ఎదురయ్యే ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నేను నిరాశపడ్డానయ్య, కానీ ప్రధాన కాపరి తన అనుభవాలతో నన్ను బలపరిచాడు. ఎంత గొప్ప మాట!
దేవుని బిడ్డ, ఈరోజు నీ బలముతో సాతాను నీవు ఓడించలేవు. నీ బలముతో సాతాను యొక్క యుక్తులను, కుయుక్తులను, తంత్రాలను నువ్వు లయపరచలేవు. నీవు లయపరచాలి అంటే ఏ మనస్సునైతే వాడు భయముతో నింపుతున్నాడో, ఏ మనస్సునైతే వాడు కృంగుదలతో నింపుతున్నాడో, ఆ మనస్సులోనికి దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని నీవు నింపుకోవాలి. అందుకనే 1000 వాగ్దానాలని జాయ్ చరణ్ అమ్మగారు రాస్తారు కదా పుస్తకం. 1000 వాగ్దానాలు, 1000 నామాలు. దిస్ ఈజ్ అ మైండ్ గేమ్. ఎనిమీ ట్రై టు అటాక్ యూ అండ్ పుల్ యూ డౌన్. అనేక మంది మనస్సులో పడిపోయిన కారణాన్ని బట్టి జీవితాలలో పడిపోయారు. ఎప్పుడైతే మనస్సును నువ్వు ఫిక్స్ చేయగలుగుతావో, మనస్సును నువ్వు స్థిరపరచగలుగుతావో, అవన్నీ కూడా తక్కినవి వాటంతటా అవే స్థిరపరచబడతాయి. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని దేవుడు 2026వ సంవత్సరం 3వ ఆదివారం నీకు వినిపిస్తున్నాడు. నీ జీవితంలో అక్షరార్థంగా, భౌతికంగా ఈ వాగ్దానాలను నీ జీవితంలో, కుటుంబంలో, సంఘములో నెరవేర్చబడాలి అంటే నమ్మాలే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు నాకంత సీన్ లేదు సార్, నేను శోభాతిశయం అవటం ఏంటి, బేతేల్ సంఘటన శోభాతిశయం అవటం ఏంటి అని అనుకుంటున్నారా? గాడ్ కెన్ డూ వండర్స్ మై ఫ్రెండ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. నిన్నటి రాత్రి ఐ వాజ్ ఇన్ ఎ మ్యారేజ్ అండ్ Secunderabad కంటోన్మెంట్ ఏరియాలో. వన్ ఆఫ్ ద పాస్టర్స్ హూ ప్రీచ్డ్ హియర్ ఇన్ ఇంగ్లీష్ సర్వీస్, he met me. He said, what a magnificent building that you have. What a glorious building that you have. ఈ బిల్డింగ్ కట్టడానికి ప్రారంభించినప్పుడు చాలామంది చాలా మాట్లాడాడు. అది అవుతుందా అని మాట్లాడారు. 20 సంవత్సరాలు ఆగింది. ఆ తర్వాత ప్రారంభమైంది. దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. ఈరోజు నమ్ముదాం, ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా కుటుంబాన్ని దేవుడు నా కుటుంబం మారుతుందా? నా పిల్లలు మారుతారా? నా భర్త మారుతారా? 100కి 100 మారుతారమ్మా. మార్చే దేవుడు అంటున్నాడు ఈ మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మొన్న ఒక కుటుంబం దగ్గరికి నేను వెళ్ళాను. సిన్స్ 19 years the mother is praying for the daughter. What an extraordinary faith that she has got. What an extraordinary faith she has got. దేవుని బిడ్డ, ఈరోజు నమ్మటం మన వల్లైతే అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము జీవితంలో నమ్మాడు, ఆయనకు దేవుడు కుమారుని ఇచ్చాడు. నమ్మాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మాడు కాబట్టి ఆయన జీవితం దీవెనకరంగా మార్చబడింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని మనం నమ్ముదాం. అద్భుతమైనటువంటి దీవెనలు వస్తాయి. సాతానుడు కల్పించే భయాల వైపు, సాతానుడు కల్పించే గందరగోళాల వైపు, సాతానుడు కల్పించే కిల్లి గజ్జాల వైపు చూడటం కాదమ్మా, దేవుని వాగ్దానం వైపు చూద్దాం. ఆ ఎండుటాకులన్నీ కూడా రాలిపోతాయి. సాతాను ఆలోచనలు రాలిపోతాయి. సాతాను ఆలోచనలకు బందీలైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ కూడా రాలిపోయాయి. పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవుని వాగ్దానము నమ్మిన వారి జీవితాలలో నెరవేర్చబడుతుంది. నోవహు జీవితంలో దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని మాటలను నమ్మాడు. నమ్మని వారందరూ జలప్రలయంలో కనుమరుగైపోయారు. మరి లోతు కుటుంబము దేవుని వాగ్దానాన్ని నమ్మింది, దేవుని వెంట బయటికి నడిచింది. నమ్మని వారందరూ కూడా అగ్నిగంధకాలకు ఆహుతైపోయారు. దేవుని బిడ్డ, 2026వ సంవత్సరంలో ప్రవచనాత్మకంగా దేవుడిచ్చిన వాగ్దానము నిన్ను అనేక తరములకు శోభాతిశయంగా మారుస్తా. నమ్ముతున్నావా? 3వ విషయము, అపవాది దాడి లక్షణం ఏంటో తెలుసా? వాడు సూటిగా గౌరవప్రదంగా ఘర్షణ పడడు, కానీ కపటం, మోసం, అబద్ధం, చాడీలు, వెనక నుండి విమర్శించడం వాడి ఆయుధాలు. వాడు డైరెక్ట్గా నిన్ను వచ్చి అటాక్ చేయడండి. నిన్ను చూసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వెనక పెట్టేదంతా చేస్తుంటాడు. సార్ అమ్మగారు చేసేదంతా చేస్తుంటుంది వెనక నుంచి. అమ్మా, అలాంటి యుక్తిని వాడు వాడతాడు. కానీ జ్ఞానయుక్తంగా నీవు నేను బ్రతకాలి. దేవుని వాక్యము 64వ కీర్తనలో కీర్తనాకారుడు తన అద్భుతమైన జీవిత అనుభవాల నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, 64వ కీర్తన 3-4 వచనాలు.
64వ కీర్తన. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములో చేదు మాటలను బాణములుగా సంధించురు. వారు భయమేమియో లేక అకస్మాత్తుగా వారిని కొట్టుదురు. నువ్వు ఊహించవు, ఎక్కడి నుంచో మసాలా తయారైతేనే ఉంటుంది. వైరల్ 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 తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఏం వైరల్కు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లే. అది సాతాను యొక్క తంత్రం, నిన్ను భయపెట్టడానికి, నిన్ను కృంగజేయడానికి, నిన్ను ఒక బందీఖానలో సేవ చేయకుండా నిన్ను మిన్నంటి కూర్చోడానికి సాతానుడు చేస్తున్న ప్రయత్నం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఆ ఆలోచనలు కుతంత్రాలన్నీ ఒకే దెబ్బకు కూలిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడో తెలుసా? నీవు నమ్మిన రోజు. అవును, నా జీవితాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 2026వ సంవత్సరంలో నన్ను శోభాతిశయంగా మారుస్తానన్నాడు. బహుతరములకు నన్ను సంతోషకారణంగా మారుస్తున్నాడు. ఏది జరిగినా దేవునికే మహిమ కలుగును గాక, ఏది జరిగినా దేవుని నామమే కీర్తించబడును గాక, ఏది జరిగినా అది నాకు ఆశీర్వాదం అవును గాక, ఏది జరిగినా దేవుడు నాతో ఉన్నాడు అని నీవు నమ్మి అడుగులు వేసిన రోజు నిన్ను ఆపగలిగినటువంటి శక్తి, నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చే పరిస్థితి ఎవడూ కల్పించలేడు. ఎందుకంటే సాతానుని రూటే సపరేటు. వాడు ఎప్పుడూ నీతో ముందుండి పోరాటం చేయడండి, నీతో గౌరవంగా యుద్ధం చేయడండి, నీతో మంచిగానే మాట్లాడుతుంటాడు, వెనక నుండి కత్తి దించుతుంటాడు. నీకు ప్రైజ్ ది లార్డ్ అంటేనే ఉంటాడు, నిన్ను హల్లెలూయా అంటానే ఉంటాడు, 2 చేతులెత్తి దండం పెడుతుంటాడు. కానీ కింద దోవుతున్న గుంతలు నువ్వు గుర్తించకపోతు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ గుంతలలో వారే పడిపోతారు. 5వ వచనం చదవండి. వారు దురాలోచనలు దృఢపరచుకొందురు, చాటుగా ఉరులు ఒడ్డుటకు యోచించుకొందురు, మనల్ని ఎవరు చూచుదురని అనుకొందురు. ప్రియులారా, ఇంకా వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు యత్నము చేదురు, వెదికి ఉపాయము ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపడచబడదు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే, వారిని చూచిన వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించురు, ఆయన శరణు జొచ్చి ఉన్న వారందరూ యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. గమనిస్తున్నారా దేవుని బిడ్డ? నెవర్ ఎవర్ బికమ్ ఎ విక్టిమ్ టు ఎనిమీ, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. వారి మాటలే వారు కూలడానికి కారణమవుతాయి, వారి క్రియలే వారు గుంతలో పడడానికి కారణమవుతాయి, వారు చేసుకున్నది వారి మీదికి వస్తుంది. అందుకనే గలతీ 6:9 అంటాడు, ఏది విత్తుతారో నువ్వేం చేయనీకి అవసరం, నువ్వు నీతిగా ఉన్నావు కదా, నీతిగానే ఉండు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు, నీ పక్షంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ పక్షంగా దేవుడు నిన్ను అద్భుత కార్యాలు చేస్తాడు, నీ పక్షంగా దేవుడు నిలబడి ప్రపంచానికి ఆయన ప్రతినిధిగా దేవుడు మాట్లాడతాడు. మోషే ఏం మాట్లాడలేదండి, దేవుడే మాట్లాడాడు. యోబు ఏం మాట్లాడదండి, దేవుడే మాట్లాడాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ గురించి మాట్లాడే దేవుడున్నాడు, నీ గురించి నీ పక్షంగా నిలబడే దేవుడున్నాడు, నీ గురించి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఆయననే నెరవేరుస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని బిడ్డ, చివరిదిగా సాతానుడు వాడే మరి ఎన్నో కుయుక్తుల్లో ఈరోజు 4వ కుయుక్తి ఒకటి ఏంటంటే, అంధకార శక్తులతో యుద్ధం. ఎవరితో తెలుసా? అంధకార శక్తులతో, మనుషులతో కాదమ్మా. పీపుల్ ఆర్ జస్ట్ పీపుల్. మనుషుల పైన మన కోపాన్ని పెట్టుకోవద్దు, మనుషుల్ని మనం అసహించుకోదు. వాడిని మాట్లాడనండి, జిందగీలో సచ్చే వరకు నేను సజ్జనంగా కూడా మాట్లాడతాడు, పాస్టర్లే మాట్లాడతారు, వచ్చి సాక్ష్యాలు చెప్పేటోళ్ళు మాట్లాడతారు. నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడలేవు. గొంతులో ప్రాణం ఉండగానే అందరితో, సాధ్యమైనంత వరకు మనుషులందరితో మనము సమాధానంగా ఉండాలి. 2వ
కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2 కొరింథీ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి, ప్రతి ఆలోచన, ప్రతి భయం, ప్రతి ఆందోళన తీసుకొని వచ్చి దేవుని వాక్యం కింద స్కాన్ చేయండి. ఆ వాక్యం ఏమంటుందంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను విడిచేవాడను కాదు. దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో భయపడిపోతుంటాం. ఏం జరిగిపోతుందో, ఏం జరుగుతుందండి, ఏం జరగదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. మా అత్తమ్మ ప్రభువునందు ఉంది ఇప్పుడు. ఆమె ఎప్పుడు ఒక మాట అంటుండే. ఆమె చాలా నిరాడంబరమైన జీవి. క్యాన్సర్తో షీ సర్వైవ్డ్ ఫర్ 28 years. బట్ ఆల్ ద టైమ్ దట్ అన్వేవరింగ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్. అప్పుడప్పుడు నేను డల్గా కనిపిస్తే ఏం మాట్లాడబోతున్నాను నా దగ్గరకు వచ్చి, బాబు బాగున్నావా, నేనేం మాట్లాడకపోతుండే, నేను స్మైల్ ఇస్తుంటే అంతే. ఏదైనా తాత్కాలికమే, ఏ ఉపద్రవమైనా తాత్కాలికమే. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్, ట్రస్ట్ గాడ్ విల్ హెల్ప్ యూ టు గో త్రూ దట్ సిచ్యువేషన్. వాట్ అన్ అమేజింగ్ ఎంకరేజ్మెంట్. ప్రియులారా, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడు. నువ్వు మనుషులతో పోరాడటం లేదు, రక్త మాంసములతో నీవు పోరాడటం లేదు. మన యుద్ధోపకరణములు అవి కావండి. జనాలు వేసుకొని ఏమేస్తారు, బిర్యానీలు నిలిపేస్తూ వస్తారు. ఎంతమంది అంటే అంతమంది వస్తారు. ఇప్పుడు ఎస్తేరక్క ఉన్నది పార్టీలలో ఎంతమంది జమ చేయమంటే అంతమందిని జమ చేస్తారు. పైసలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎంతమంది అయినా వస్తారు. ఓన్ కూడా ఇస్తాడు తెలియదు వాడు. పార్టీలు చేసేది సమీకరణాలు. దిస్ ఏరియా ఈజ్ ఫేమస్ ఫర్ దట్. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏది జరిగినా అది నీ మంచికే. కాబట్టి భౌతికంగా నువ్వు దేనికి దిగొద్దు, భౌతికంగా నువ్వు దేనికి స్పందించొద్దు, నోరు జారొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. ఆ చెరగని చిరునవ్వు నిరంతరం నీ ముఖంలో ఉండాలి. ఎందుకంటే నువ్వు నా కొడుకు. నీచమైన క్రియలకు నువ్వు వెళ్ళొద్దు, నీచమైన పనులను చేయడానికి ఉపక్రమించొద్దు, నీ చేతులకు మట్టి తగలొద్దు. ఎందుకంటే నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. ఎవడొస్తాడు రాని, నేను కొట్లాడతాను. సీఎం మీదకి ఎవరైనా అటాక్ చేస్తే సీఎం కొట్లాడతారా, సెక్యూరిటీ కొట్లాడుతుందా? సెక్యూరిటీ కొట్లాడుతా. అసలు దగ్గర పోనిస్తే కదా, ఆయన దగ్గర దమ్మ తెస్తారు మనల్ని. ప్రియులారా, మరి నీవు నేను దేవుని పిల్లలమైతే మనల్ని కంటికి పాపలా ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, నేను విడువను. ప్రియులారా, హెబ్రీ 4:16 దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఏ కష్టమైనా రాని, ఏ భయమైనా రాని, దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను విడిచేవాణ్ణి కాదమ్మా, నిన్ను మర్చిపోయేవాణ్ణి కాదు, వాగ్దానాన్ని ఎక్కడో తుంగలో తొక్కినటువంటి వాణ్ణి కాదు. నేను అక్షరార్థంగా నీ జీవితంలో నెరవేరుస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నమ్మిన రోజు. వ్యక్తులను చూసి వాడంటే నాకు పడదండి, వానితో నేను మాట్లాడనండి, ఎంతకాలం కొట్లాడుతాం మనుషులతో? వాని సోయిలే లేడు. ఎవడన్నా తాగినోడు వచ్చి బాగా మాట్లాడుతుంటే కొంతమంది చెప్తారు, పాస్టర్ వాని సోయిలే లేడు పాస్టర్, వదిలే, వాడు తాగి ఉన్నాడు, వాడిని వదిలే అంటే వాడు తాగి ఏం మాట్లాడుతున్న వానికి తెలుస్తుంది. అట్టనే కొంతమంది సాతాను యొక్క వశీకరణంలోనికి వెళ్ళి, ప్రభావంలోనికి వెళ్ళి ఏది మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు. అలాంటి పరిస్థితులకు నువ్వు స్పందించడం అనవసరం. అలాంటి పరిస్థితులకు నీ ముత్యాల లాంటి నీ మాటలను, పందుల ముందు ముత్యాలు వేయకని బైబిల్లో రాయబడిందిగా, నీ ముత్యాల లాంటి నీ మాటలను, జీవము కలిగినటువంటి నీ మాటలను, శక్తివంతమైనటువంటి నీ మాటలను, దేవుడిచ్చినటువంటి సమయాన్ని నీవు ఆ స్థాయిలోనికి దిగి మాట్లాడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు నేను చేయవలసినటువంటి పని ఏమిటంటే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు వెళుదాము. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది. అదేమిటంటే, మెలకువగా ఉండి వాళ్ళ
ప్రతి ఆత్మను మనము నమ్మకూడదు. ఎవడు ఏం చెప్పినా అది సంఘ క్షేమం గురించి, నీ క్షేమం గురించి, నీ కుటుంబ క్షేమం గురించి కాదండి. ఎవడు ఏం మాట్లాడుతున్నాడో దాని వెనకాల లోగుట్టేంటో, దేవుడి ఆత్మను ఉందో లేదో అన్నది పరిశీలన చేయాలని బైబిలే చెప్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, ప్రతి ఆత్మను నమ్మొద్దండి. ఎవడు పడితే వాడిని నమ్ముతా, అడే వాడు బిలీవర్ అండి, మావాడండి, నమ్మనికే లేదు. దేవుని వాక్యమే చెప్తుంది, ప్రతి ఆత్మను నమ్మకుడి, కానీ ప్రతి ఆత్మను పరిశీలన చేయండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సాతాను గాని యొక్క ఏజెంట్లు ఉంటారు, సాతాను గాని యొక్క పరివారం ఉంటుంది. ఆ వాణి యొక్క నేచర్ వీళ్ళు చూపించడమే విచిత్రమా? సాతానుగాడే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఆదామవ్వలను వంచి మోసములో నెట్టి ఇప్పటికీ తలబట్టుకొని కూర్చున్నాం మనం. మరి అలాంటి ఒక వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి సాతాను యొక్క అనుచరులు, వారి యొక్క వశీకరణంలో ఉన్నటువంటి వారు, వారి ఆలోచనతో నడిపించబడేటటువంటి వారు, దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి వారు, దేవుని వాక్యాన్ని ద్వేషించేవారు, దేవుని సేవకులను ద్వేషించేవారు, వారు కూడా అలాంటి ప్రభావానికి లోనవ్వటము, అలాంటి ఒక నటన చేయడము వింతైన విషయమేమీ కాదు అంటూ వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. యు నీడ్ నాట్ వరీ, యు నీడ్ నాట్ ఫైట్, you need not raise the battle, and God will take care of it. God will take care of it. దేవుని బిడ్డ, life is real, battles are real, enemy is real, but he is unseen. But how to attack, how to live. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘ పత్రికలో 6వ అధ్యాయంలో 10 నుండి ఆయన అద్భుతమైనటువంటి మాటలు అందులో రాస్తాడు. 10 నుంచి 18 వచనాలలో ఆయన ఎంతో గొప్ప మాటలు ఆయన మాట్లాడతాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఈ మాటలు చాలా వింటే చాలు మీకు. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ మెసేజ్. దయచేసి వినండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రతి అంగానికి కవచం అన్నమాట. ప్రతి ఆలోచనకు కవచము, ప్రతి భయానికి కవచము, ప్రతి విధమైనటువంటి కృంగిపోయిన స్థితికి కవచాన్ని ధరించుకోవాలి. ఎక్కడ కూడా అన్గార్డెడ్ ఉండొద్దమ్మా. కరోనా టైంలో సమాధులకు వెళుతుంటే నేను, రవి, తర్వాత స్టీవెన్ ముగ్గురం వెళ్ళేవాళ్ళం సమాధులకు. మొత్తం పైనుంచి కింది వరకు బాడీ మొత్తం కవర్ చేసుకుంటాం. ఇక్కడ గ్లౌజులు, పైన గ్లౌజులు, పైన మళ్ళా టెంపరీ మాస్క్, మొత్తం అద్దాలు వేసుకొని, తర్వాత మాకు అద్దాలు కూడా కొనిచ్చిండ్రు, అద్దాలు కొనిచ్చి హెల్మెట్ కొనిచ్చిండ్రు, అన్నీ వేసుకుంటుండే టోటల్గా అనమాట. అంటే వైరస్ కూడా లోపల రాకుండా గాడ్ చేసుకునేవారు. అలానే సాతానుగానికి కొంచెం సందు దొరికితే వాడు ఇరికి నీ లోపల భయాన్ని ఇండ్యూస్ చేస్తాడు, వైరస్ని ఇండ్యూస్ చేస్తాడు. ఆ వైరస్ వైరల్ అయిపోతుంది అనమాట, నీ నుంచి 10 మందికి పోతుంది మళ్ళా. కాబట్టి వాణ్ణి నీ లోపలికి జొరకుండా నువ్వు ఉండాలి. అందుకనే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, సర్వాంగ కవచనము ధరించుకొనుడి, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, అంటే రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ప్రధానులు, అధికారులు అంటే ఈ గవర్నమెంట్ లీడర్స్ అట్లానే అనుకున్నది. చీకటి రాజ్యంలో కూడా హైరార్కీ ఉందమ్మా. ఇప్పుడు మిలిటరీలో హైరార్కీ ఉంటుంది కదా, జవాన్, పోలీస్ క్యాడర్ తీసుకుంటే ఫస్ట్ ఏమంటారు ఆయన, కానిస్టేబుల్కి ముందు హోంగార్డ్, కానిస్టేబుల్, తర్వాత జమేదార్, తర్వాత ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి. ఊర్లలో అయితే డిఎస్పి అంటారు, హైదరాబాద్లో అంటే ఏఎస్పి అంటారు. తర్వాత డీసీ, కమిషనర్, తర్వాత ర్యాంక్స్ ఎలా ఉంటాయో చీకటి రాజ్యంలో కూడా ర్యాంక్స్ ఉంటాయమ్మా. ఆ ర్యాంక్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి సాతాను వచ్చి నీకు నువ్వేం డిస్టర్బ్ చేయడు. వానికి చేలగాళ్ళు ఉంటారనమాట, వాని సబార్డినేట్స్ ఉంటారనమాట. వాళ్ళ సబార్డినేట్స్కి అందరికీ వాడు పని అసైన్ చేస్తాడు. వీని నువ్వు అటాక్ చేయాలి, వాని నువ్వు అటాక్ చేయాలి, వాని నువ్వు అటాక్ చేయాలన్నట్టు. వంట పని చేసేటోళ్ళు కూడా వంటల్లో బాసనలు తోమేటోడు ఒకడు ఉంటాడు, వడ్డించేటోడు ఒకడు ఉంటాడు, వండిటోడు ఒకడు ఉంటాడు, తెచ్చేటోడు ఒకడు ఉంటాడు కదా. అలా వానితో కూడా ఒక సిస్టమ్ ఉంది. వాడు ఒక సిస్టమ్తో వర్క్ చేస్తున్నాడు.
చెప్తున్నాడు. ఆత్మీయంగా నీకు అది అర్థం కాకపోతే ఓడిపోయే ప్రమాదం ఉంది. ఓడిపోవడానికి కాదు వాగ్దానం ఇచ్చింది దేవుడు, గెలవడానికి, నిలవడానికి 2026వ సంవత్సరం ఒక అద్భుత సంవత్సరంగా దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడి తడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయును శిరస్త్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన యందు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దిస్ ఈజ్ ద ప్రామిస్. దేవుని బిడ్డ, మెలకువగా ఉండాలి. సాతానుడు ఎవరిని మింగుదుమా అని వస్తున్నాడు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే వాడు ఎప్పుడు ఎక్కడ కొట్టిండో మనకు తెలియదు. ఆ డ్యామేజ్ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. ప్రియులారా, కొంచెం అజాగ్రత్తగా ఉంటే జీవితాన్ని వాడు చిందరవందరం చేసేస్తాడు. కాబట్టి ఎప్పుడూ మెలకువగా ఉండాలి, ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. 24/7 యూ షుడ్ బి అలర్ట్. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. 2026వ సంవత్సరంలో ఈ సంఘాన్ని, సంఘంలో నమ్మిన ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో నమ్మిన ప్రతి వ్యక్తిని నేను శాశ్వత శోభాతిశయంగా మారుస్తాను. అనేక తరములకు ఆనందంగా మారుస్తాను. నీ జీవితం ఆనందాన్ని పంచాలి, నీ జీవితం సంతోషం పంచాలి. నీ జీవితం భయాన్ని పంచేది కాదు, చెడ్డ వార్తలు ప్రకటించే చెత్త కుండి లాంటిది కాదు మన జీవితం. మన జీవితం మేలులను పంచాలి, మంచిని పంచాలి, మంచినే మాట్లాడాలి. చెత్త విషయాలు వినడానికి కాదు. ఎవడైనా వచ్చి చెత్త విషయాలు ఇంకొకరి గురించి చెప్తుంటే నువ్వు వింటున్నావంటే నీ గురించి కూడా వాడు బయటపోయి చెప్తాడు. మళ్ళా ఎట్ట విన్నావో కూడా చెప్తాడు వాడు నీకు. వాడికి నీతో బెడిచికొట్టిన రోజు నీ గురించి కూడా మళ్ళీ చెప్తాడు వాడు. అలాంటి వ్యక్తులను మనము ఆదిలోనే తుంచివేయాలి, లేకపోతే ఆశీర్వాదాలకు దూరం అవుతా. నేనేం చేశానండి? ఏం చేయలేదండి. వచ్చేంత చెత్త మీద వేయించుకున్నావు. ఎట్టుంటావు నువ్వు? పట్టు చీర కట్టుకొని సూట్ వేసుకొని నేను కూర్చున్నాను, అందరూ వచ్చి చెత్త వేసిపోయినాడు. ఎట్లుంటా నేను? అట్నే ఉంటానా? ఫ్రెష్గా అట్నే ఉంటానా? ఎట్లుంటా? ఇంకా మీకు తెలుసు కదా, అట్లుంటా. మరి అందరు చెత్త వేసేస్తూ లోకమంతా చెత్త చెప్తుంటే వింటావా? నా గొప్ప ఏం చెప్తున్నావా నాకు? ఆయన సంగతి నాకేం చెప్తున్నావు? ఆ ముచ్చట నాకు చెప్పొద్దు. నేను కాదు వినేటోని, చెప్పేటోని చెప్పుకో, లేదా ఆయనకే చెప్పు. నాకేం చెప్తున్నావు? ప్రియులారా, వెన్ యూ హ్యావ్ దట్ ప్రాపర్ మైండ్ సెట్, వెన్ యూ హ్యావ్ ప్రాపర్ కన్విక్షన్, ఎదుటోని గురించి చెప్తుంటే ఇంత పెట్టి చెవులు వింటుంటే నీ గురించి కూడా వాడు అదే చెప్తాడు, ఇంకెక్కువ చెప్తాడు, ఒక ఆకు ఎక్కువే చెప్తాడు. అలాంటి కల్చర్, వెన్ యూ స్టాప్ ఇట్, వెన్ యూ అరెస్ట్ ఇట్, ఎనిమీ హ్యాస్ నో ప్లేస్ టు ఎంటర్, ఎనిమీ హ్యాస్ నో ప్లే టు ప్లే. సాతానుడు ఏం చేయలేడండి. అలాంటి కుటుంబాలలో, అలాంటి వ్యక్తుల్లో, అలాంటి సంఘాలలో వాడు ఏమీ చేయలేడు. వాని కథలు ఏమీ నడవవు, వాని పప్పులేమీ ఉడకవు. ఈరోజు 2026వ సంవత్సరంలో ఇంత గొప్ప వాగ్దానాన్ని, ఇంత ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. దేవా, రోజు ఈ ప్రార్థన చేస్తాను, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నన్ను విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నన్ను దీవించయ్యా, నా బిడ్డల్ని దీవించయ్యా, నా బ్రతుకును దీవించయ్యా, నా ఆర్థిక పరిస్థితిని దీవించయ్యా, నా ఆరోగ్య పరిస్థితిని దీవించయ్యా. అన్ని విషయాల్లో ఆశీర్వాదం అడగండి, అడగండి, దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అరెస్ట్ ద ఎనిమీ విత్ యువర్ థింకింగ్, నెవర్ అలవ్ హిమ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ మైండ్. వన్స్ యూ అలవ్ హిమ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ మైండ్, అవుట్, యు ఆర్ గాన్. But when you allow the Holy Spirit to minister to your mind, you will see amazing victories. మరి ఆ కృప దేవుడు దయచేయును గాక. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, జయ జీవితమా, అపజయ జీవితమా, అద్భుతమైన జీవితమా, ఆనందకరమైన జీవితమా, లేక అధోగతి పాలయ్యే జీవితమా అన్నది మన నిర్ణయమే. ఆ రోజు యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయమే సింహాసనంలోనికి ఆయన నడిపించింది.
షడ్రక్ మేషక్ అబేద్నగోలు రాజు యొక్క భోజనం తినకూడదని కారణం అది విగ్రహానికి అర్పించిందని, యూదా బిడ్డలు మరి ఇశ్రాయేలీల బిడ్డలు అది తినకూడదని ధర్మశాస్త్రము బోధించింది కాబట్టి తిననందుకు వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు మరి నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితం దీవించబడాలి అంటే అపవాది యొక్క యుద్ధోపకరణాలు నీకు అర్థం కావాలి, వాని యొక్క తంత్రాలు నీకు అర్థం కావాలి, వాని యొక్క యుక్తి కుయుక్తి నీకు అర్థం కావాలి. నిన్ను కృంగతీయడానికి నీ పైన అపవాదాలు సృష్టిస్తాడు. నిన్ను లోపరుచుకోవడానికి, నిన్ను నీరు కార్చడానికి, నీ ఉత్సాహం పైన నీళ్లు చల్లడానికి బట్టలు కాల్చి మీద వేస్తూ ఉంటాడు. ఏమి జరిగేది లేదు దానితోటి. ఆరు కూలుటకు వారి నాలుకనే కారణము, వారి కూలటము నీవు చూస్తావని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము దేవుడే లయము చేస్తాడు, దేవుడే నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నీపైన విమర్శన చేసేవాడికి న్యాయ ఆరోపణలో నీవే నేరాపరోపణ చేస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్ముతున్నావా? నమ్ముదాం. చిన్న చిన్న విషయాలకు ఉప్పొంగిపోవటం, చిన్న చిన్న విషయాలకు కృంగిపోవటం, చిన్న విషయాలను బట్టి అయ్యో ఇక సేవ వద్దండి ఇన్ని మాటలు అంటున్నారు. యేసయ్యని ఎన్ని మాటలు అన్నారమ్మా? దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం అంటుంది, జనులు మిమ్ములను నిందించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటలు వెళ్ళిన మీరు ధన్యులు అంటున్నారు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. నీతి నిమిత్తమై మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులు, వాటి వారిదే పరలోక రాజ్యం. ఈరోజు పరలోక రాజ్యం పౌరునివి నువ్వు. ఆ పరలోక రాజ్యపు విలువలతో బ్రతుకుదాం. సమాధానము, శాంతి, ప్రేమ, పరిశుద్ధత, నీతి, మంచితనము, క్షమాపణ, ఈ గుణాలతో మనం బ్రతుకుదాం. కక్ష, పంతము, ఆవేశము, మరి భయంకరమైనటువంటి హావభావాలు కాదు, అవి కాదు దేవుడు మనకు నేర్పింది. ఆ ప్రేమ మార్గం. ఈరోజు ఆ ప్రేమ మార్గంలో నడుస్తాం, శాశ్వత శోభాతిశయంగా నిలిచిపోదాం, అనేకులకు ఆ ఆనందాన్ని పంచుతాం. ఆ కృప సంఘానికి, నమ్మిన కుటుంబాలకు, నమ్మిన ప్రతి వ్యక్తికి దేవుడే అనుగ్రహించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్వామి. మా జీవితంలో కనిపించని శత్రువుతో నిరంతరము సలిపే ఆ యుద్ధములో మేము ఓడిపోకూడదు అన్నది నీ యొక్క ఆశ, నీ యొక్క అభిష్టము స్వామి. మరి ఈరోజు ఓడిపోకుండా వాని యొక్క యుక్తులను, కుయుక్తులను, వాని యొక్క తంత్రములను ఎలా అర్థం చేసుకోవాలో అన్నది వాక్యములో నుండి కొంచెంగా మేము చూడగలిగాము. మీకు వందనాలు స్వామి. అవును నాయన, మా జీవితాలను నిర్వీర్యం చేయడానికి సాతానుడు భయాన్ని మా మనస్సులో రేకెత్తించడానికి, కృంగిన స్థితిని మాలోనికి రేకెత్తించడానికి, మా జీవితాలలో అనేకమైనటువంటి హావభావాలను వాడు మరి కల్పించడానికి వాడు ప్రయత్నం చేస్తుండగా, భావోద్రేకాలను తారుమారు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుండగా, వాటన్నిటిలో, ఆ పరిస్థితులన్నిటిలో మేము స్థిరమైన చిత్తాన్ని కలిగి నీతికి వారసులుగా పిలువబడ్డాం, పరిశుద్ధతకు వారసులుగా పిలువబడ్డాము, ప్రేమను పంచడానికి ప్రతినిధులుగా పిలువబడ్డాము. ఆ నీతి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ప్రేమ జీవితంలో, కృప జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సాతానుడు కనిపించే ప్రతి వంచన నుండి, యుక్తి నుండి, కుయుక్తి నుండి, వెలుగుదూత వేషము నుండి అర్థము చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఎందుకంటే వారి క్రియల చొప్పున నీవు వారిని చూసుకోబోతున్నావనే వాక్యంలో ఇచ్చావు మరి మా క్రియల చొప్పున కూడా మీరు మమ్మలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నమ్ముతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న వారు, లైవ్లో చూస్తున్న వారు, ఆ తర్వాత చూడబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి వారు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు. వారు ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, ఆరోగ్యంగా వారు ఆశీర్వదించబడాలి వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు, రాజకీయ
రాజకీయమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ప్రభా మరి వారికి ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాలను కూడా మీరు దయచేయండి ప్రభా. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఈ లోకములో మేము ఎదిగి ఫలించి విస్తరించాలని నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా. అలా విస్తరించడానికి, మమ్మల్ని దీవించడానికి మీరు ఆలోచన చేస్తుండగా సాతానుడు కల్పించే ప్రతి కుతంత్రములో, ప్రతి కుళ్ళులో, ప్రతి తంత్రములో మేము పడిపోయి గలగిలగిలగా కొట్టుకుంటున్నాం ప్రభా. జలగలా మేము కొట్టుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈరోజు నీ వాక్యము చేత మమ్మల్ని స్వతంత్రం చేసావయ్యా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచావయ్యా. నీ వాక్యము చేత మా హృదయాలను నింపుకొని అగ్నిగుండాలైనా, ఎర్ర సముద్రాలైనా, ఎలాంటి పరిస్థితులైనా, శోధనలైనా, అవమానాలైనా, చెయ్యని నేరానికి నిందలను అనుభవిస్తున్నా వాటన్నిటిలో కూడా నీతిగా ఖచ్చితంగా నిలబడిన రోజు తగిన కాలమందు నీవు హెచ్చించి మా జీవితాలను అనేకులకు ప్రేరణగా మార్చబోతున్నావని నీ వాక్యములో ఇంతవరకు మేము ధ్యానించాం ప్రభా. ఆ ఆలోచన చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని బలపరచండి అయ్యా. వారి పరిస్థితులను మీరు ఎరిగి ఉన్నారు, వారి పోరాటాలను మీరు వెలిగి ఉన్నారు, వారి కష్టాలను మీరు ఎరిగి ఉన్నారు, వారి కన్నీళ్లను మీరు చూస్తున్నారయ్యా. వాటన్నిటిలో నుండి వారిని నీవు విడిపించబోతున్నావని వాగ్దానం చేశావు. వాటన్నిటిలో నుండి వారికి అద్భుతాలను జరిగిస్తానని నువ్వు వాగ్దానం చేశావు. నీకు వందనాలయ్యా. అవును నాయనా, సంఘానికి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని పదే పదే మేము వల్లిస్తున్నాం. కారణం ప్రభా, అది నమ్మిన వారి జీవితాలలో నెరవేర్చబోతుంది. ఈరోజు నేను నమ్మాను ప్రభా, నా కుటుంబం నమ్మిందని ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుమారుడు చెబుతున్నారో వారందరి జీవితాలలో అక్షరార్థంగా నెరవేర్చండి ప్రభా. సంఘములో వారు నిలవబడి సాక్షులుగా నీ నామ మహిమార్థమై నన్ను దేవుడు నా జీవితాన్ని అనేక తరములకు శోభాతిశయంగా, శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోషంగా మార్చబడిన జీవితంగా మలిచాడని చెప్పగలిగిన స్థితిలోనికి మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా వ్యవస్థలను లేవనెత్తి వాడుకోమని ఆ దిశగా నువ్వు అడుగులు వేపిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.